నమస్కారం. ఉషా న్యూమోగ్రాఫాలజీ కార్యక్రమానికి స్వాగతం. సంఖ్యాశాస్త్రం మరియు గ్రాఫాలజీ ద్వారా అదృష్టాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. విద్య, ఉద్యోగం, వ్యాపారం సమస్యల పరిష్కారానికి, మనకి కుటుంబ కలహాలు ఇలాంటి ఎన్నో సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అలాగే మనం పెట్టే సంతకంతో చాలామంది మనల్ని గుర్తిస్తారు. అలాంటి సంతకం ఏ విధంగా పెట్టాలి, అలాగే ఏ విధంగా సంతకం చేస్తే అదృష్టాన్ని మనం తెచ్చుకోవచ్చు. మరి ఇలాంటి ఎన్నో సమస్యలకు సమాధానం ఇవ్వడానికి ఈరోజు ప్రముఖ న్యూమరాలజిస్ట్, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ గ్రాఫాలజిస్ట్, సిగ్నేచర్ స్పెషలిస్ట్ శ్రీమతి ఉషా గారు మనతో ఉన్నారు. వారిని అడిగి అన్ని తెలుసుకుందాం. నమస్కారం ఉషా గారు. నమస్కారం. ఉషా గారు, ముందుగా అసలు ఈ గ్రాఫాలజీ అంటే ఏంటి? గ్రాఫాలజీ అంటే హ్యాండ్ రైటింగ్ సైన్స్ అండి. హ్యాండ్ రైటింగ్ అనేది మన యొక్క మూడ్స్ని బట్టి మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, హ్యాపీగా ఉన్నారనుకోండి ఒక రకంగా హ్యాండ్ రైటింగ్ రాస్తారు, సాడ్గా ఉన్నారంటే ఒక రకంగా హ్యాండ్ రైటింగ్ రాస్తారు. మీ యొక్క మెంటల్ మెచ్యూరిటీని బట్టి చిన్నపిల్లలు ఒక రకంగా రాస్తారు. అదే చిన్నపిల్లలు 10th స్టాండర్డ్కి వస్తే ఒక రకంగా మారుతారు. వాళ్ళు ఒక జాబ్లో ఉన్నారంటే ఒక రకంగా. సో మీ యొక్క మెంటల్ మెచ్యూరిటీని బట్టి మీ హ్యాండ్ రైటింగ్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది అనమాట. గ్రాఫాలజీ అన్న దానిలో మీ హ్యాండ్ రైటింగ్ ఏంటి, మీరున్న పొజిషన్ ఏంటి, మీ ప్రొఫెషన్ ఏంటి, అది మీకు సూటబుల్ అవుతుందా కాదా, దాని ద్వారా మీ యొక్క సిగ్నేచర్ ఏంటి, ఇవన్నీ యొక్క అనాలిసిస్ చేసుకోవడం ద్వారా మీలో ఉన్న సమస్యను ఈజీగా గుర్తించవచ్చు. ఇదే గ్రాఫాలజీ. మరి మన ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో మేడం. నమస్కారం అండి, అనిల్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27 జూన్ 1995. 27 జూన్ 1995. అనిల్ కుమార్ అని. ఓకే అండి, మాట్లాడండి. అనిల్ కుమార్ గారు ఏం చేస్తున్నారు? అనిల్ కుమార్ గారు డిప్లొమా అయింది మేడం. డిప్లొమా అంటే ఏదండి? సివిల్ ఇంజనీరింగ్ మేడం. సివిల్ ఇంజనీర్. ఓకే. మీకు మీ డేట్ ఆఫ్ బర్త్కి సూటబుల్ అండి. డెస్టినీ నెంబర్ 3 చాలా బాగుందండి మీ డేట్ ఆఫ్ బర్త్. బట్ ఇక్కడ చూడండి, అనిల్ ఏఎన్ఐఎల్ అనిల్ రాస్తారా? ఏఎన్ఐఎల్ నిల్ అన్న ప్రొనౌన్సియేషన్ వస్తుందండి. అనిల్, సునీల్, ప్రణీల్ ఇలా ఏ నేమ్ తీసుకున్నాను నిల్ అన్న ప్రొనౌన్సియేషన్ వస్తే మీకు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కానీ మీ యొక్క రిజల్ట్ అనేది నిల్ అవుతుంది. బట్ అనిల్ అంబానీ కూడా ఉన్నారండి. అంత ప్రపంచం మనకు దేశంలోనే బాగా సంపాదించి ఒక మంచి రేంజ్లో ఉన్నారు అనిల్ అంబానీ. అతనికి కూడా అనిల్ ఉంది కదా అని చెప్పొచ్చు. బట్ అనిల్ నేమ్ ఉన్నా కూడాను ఏ స్పెల్లింగ్ యూజ్ చేస్తున్నారు, ప్రొనౌన్సియేషన్ నిల్ ప్రొనౌన్సియేషన్ ఉన్నప్పటికీ ఏ స్పెల్లింగ్ యూజ్ చేస్తున్నారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కరెక్షన్ తీసుకున్న స్పెల్లింగ్ ANEEL అండి. అనిల్ 19 టైమ్స్ రాండి, 19 డేస్ రాండి, 1 or 2 డేస్ గ్యాప్ తీసుకోండి, మళ్ళీ లక్కీ డేట్లో స్టార్ట్ చేయండి. మీ యొక్క లక్కీ నెంబర్స్ 1, 9 and then 3, అన్లక్కీ 6 అండి. ఆల్ ద బెస్ట్ అనిల్ గారు. మరి నెక్స్ట్ శ్రీనివాస్ కాలర్ లైన్లో ఉన్నారు, విజయవాడ నుంచి. వారితో మాట్లాడదాం. శ్రీహరి. హలో. నమస్తే అండి. నా పేరు శ్రీహరి అండి. నమస్కారం అండి శ్రీహరి గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మార్చి 6, 1972 అండి. మార్చ్ 6, 1972. అవునండి. సరేనండి, మాట్లాడండి ఉషా గారితో. నమస్తే అండి మేడం గారు. నమస్తే అండి శ్రీహరి గారు. శ్రీహరి అండి. స్పెల్లింగ్ ఏది యూజ్ చేస్తారు శ్రీహరి గారు? SRIHARI అండి. SRIHARI. అవునండి. చూడండి, SR అంటేనే సారో అన్న అర్థం వస్తుందండి. శ్రీనివాసులు, శ్రీహరి, శ్రీధర్, శ్రీజ ఏ నేమ్ అయినా తీసుకోవచ్చండి. SR అన్నది కనుక నేమ్లో కనుక ఉంటే సారోఫుల్ లైఫ్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు 6th పుట్టారు, లగ్జరియస్ లైఫ్ అనేది చూడొచ్చు. మీ డెస్టినీ నెంబర్ 1 మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఎంప్లాయ్ అండి మీరు? కాదండి, బిజినెస్ చేస్తున్నానండి. ఏదండి బిజినెస్? జనరల్ స్టోర్స్ అండి. జనరల్ స్టోర్స్. ఎస్ అండి, జనరల్ స్టోర్స్ కూడా మీకు బాగా సూటబుల్ బిజినెస్ అండి. బట్ ఇక్కడ మీకు వ్యాపారం బాగా ఉన్నప్పటికీ కూడాను మీరు మిగులుబడి అనేది చాలా తక్కువ ఉంటుందండి. రీజన్ ఏంటి అంటే మీ నేమ్లో ఉన్న SR ఎఫెక్ట్. ఏదైనా కూడాను నేము, షాప్స్ కూడా చాలామంది శ్రీ లక్ష్మి అని, శ్రీ కనకదుర్గ అని ఇలా పెడుతూ ఉంటారు. ఆ SR ఎఫెక్ట్ అయితే మీకు సారఫుల్ ఎఫెక్ట్ అయితే తప్పనిసరిగా ఇస్తుందండి. మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి శ్రీహరి గారు, మీకు కరెక్షన్ తీసుకోవచ్చు. దాని ఇన్ అడిషన్ మీ సిగ్నేచర్ ఎలా ఉంది అన్నీ కూడా తెలుసుకోవచ్చండి. ఓకేనండి. ఉషా గారు, మనకి గ్రాఫాలజీ ఎక్కడ ఉపయోగపడుతుంది? గ్రాఫాలజీ ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిగ్నేచర్ చేస్తున్నారు. మీ సిగ్నేచర్ ద్వారా దెన్ మీ సిగ్నేచర్ అన్న తర్వాత సిగ్నేచర్ ప్యాటర్న్స్ ఉంటాయండి. సిగ్నేచర్ ప్యాటర్న్స్ కొంతమంది ఏం చేస్తారంటే కంప్లీట్ నేమ్ రాస్తారు, కొంతమంది కంప్లీట్ నేమ్ రాయరు. ఫస్ట్ ఒక నేమ్ రాసి మళ్ళీ దాన్ని ఇలా రౌండ్ చేయడం కానీ, లేదు సగం నేమ్లో కొంతవరకు వదిలేసేయడం. కుమారస్వామి రెడ్డి అనుకోండి, KS రెడ్డి అని రాస్తారు. అదేవిధంగా KV రెడ్డి అని, అలా ఏ ప్రొనౌన్సియేషన్ తర్వాత ఏది యూజ్ చేస్తున్నారు, సిగ్నేచర్లో ఏ పార్ట్ ఎక్కువ హైలైట్ చేస్తున్నారు, ఏ పార్ట్ని హైడ్ చేస్తున్నారు, ఆ హైలైట్ చేసిన పార్ట్ ఎంతవరకు పబ్లిక్
పబ్లిక్కి తెలియజేస్తున్నారు. సిగ్నేచర్ అనేది మీ యొక్క పబ్లిక్ ఇమేజ్ అండి. ఒక పబ్లిక్ లోగో అనేది అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలి, కానీ అర్థం కాకుండా ఉంటే మీ మైండ్ సెట్ కూడా అలాగే ఉందని అర్థం. మీరు ఎప్పుడైతే మైండ్ క్లియర్గా ఉంది అంటే మీ సిగ్నేచర్ కూడా క్లియర్గా ఉంటుంది. మీ యొక్క సిగ్నేచర్ని బట్టి మీరు ప్రొఫెషనల్లో హ్యాపీగా ఉన్నారా, పర్సనల్లో హ్యాపీగా ఉన్నారా, లేదంటే ఫ్యామిలీ లైఫ్లో ఎక్కడ మీరు బాధపడుతున్నారు, దెన్ మీరు చేస్తున్న జాబ్ మీకు సూటబుల్ అవుతుందా కాదా, సపోజ్ సూటబుల్ కాకుంటే మీరు ఏం చేయాలి. చాలామంది బీటెక్ చేస్తుంటారండి, ఎంబీఏ చేస్తుంటారు. బీటెక్ చేసి ఎంబీఏ చేసి ఒక జిమ్ పెట్టుకోవడము, ఒక బ్యూటీ పార్లర్ నడుపుకోవడము, సంబంధం లేకుండా ఉండడము, లేదు టీచింగ్ సైడ్ వెళ్ళిపోవడం, ఇలా రకరకాల మంది ఉంటారండి. మీరు ఫర్దర్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ లేదా ఆఫ్టర్ డిగ్రీ ముందే మీ సిగ్నేచర్ కమ్ మీ హ్యాండ్ రైటింగ్ని చూసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్కి సూటబుల్ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకోగలిగారు అంటే చాలా మంచి లైఫ్ అనేది ఉంటుందండి. మనీ వేస్ట్ కాదు, టైం వేస్ట్ కాదు, దెన్ ప్లస్ మీకు సూటబుల్, మీకు ఏదైతే మీ ఇంట్రెస్ట్ ఉంటుందో అటువైపు వెళ్ళారంటే ఇంకా చాలా మంచి లైఫ్ అనేది చూడొచ్చు. మన నెక్స్ట్ ఏలూరు నుంచి ప్రమోద్ కుమార్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడారు. ఓకే, హలో. హలో, నమస్తే అండి ప్రమోద్ కుమార్ గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రమోద్ కుమార్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/9/1995. 24/9/1995. ఓకేనండి, మాట్లాడండి ఉషా గారితో. ప్రమోద్ గారు, 24/9/1995 6-3 కాంబినేషన్ అండి. యాజ్ పర్ ఆస్ట్రాలజీ 6కి 3కి పడదు, ఇన్నర్ ఇంటెన్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, స్పాయిల్ లైఫ్ అని అంటూ ఉంటారు. బట్ అది నిజం కాదండి. 6-3 కాంబినేషన్ మనకు అబ్దుల్ కలాం గారిది కూడాను ఇదే కాంబినేషన్ అండి, సచిన్ టెండూల్కర్ గారిది ఇదే కాంబినేషన్ అండి. 6-3 కాంబినేషన్. మీ నేమ్ నెంబర్ బాగున్నప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా కూడాను సమస్య అనేది లేదు. మీరు ఏం చేస్తుంటారు ప్రమోద్ గారు? డిప్లొమా అయిందండి. ఓకే, ఎస్ అండి, డిప్లొమా అనేది మీకు కరెక్ట్ అండి, సూటబుల్. బట్ ఇక్కడ మీ నేమ్ నెంబర్లో ఇంకొక ఏ యాడ్ చేసుకోండి, PRAMOAD, ప్రమోద్. ఈ పేరుని మీరు 27 టైమ్స్ రండి, 27 డేస్ రండి, 1 or 2 డేస్ గ్యాప్ తీసుకొని మళ్ళీ లక్కీ డేట్లో స్టార్ట్ చేయండి. బట్ మీ లక్కీ నెంబర్ అయితే 6 కాదండి, మీ లక్కీ నెంబర్ 195 అండి. 6-3 మీకు లక్కీ కాదు, అన్లక్కీను కాదు. ఆల్ ద బెస్ట్ ప్రమోద్ గారు. నెక్స్ట్ వరంగల్ నుంచి నర్సిరెడ్డి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి నర్సిరెడ్డి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎవరి గురించి అండి? మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి, పేరు చెప్పండి. సార్ నా పేరు నర్సిరెడ్డి సార్. నర్సిరెడ్డి గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీది. నాది 21/6/1983. 1983. సరేనండి, మాట్లాడండి ఉషా గారితో. నర్సిరెడ్డి గారు అందరూ ఏమని పిలుస్తారండి మిమ్మల్ని? నర్సిరెడ్డి అంటే సార్. నర్సిరెడ్డి అంటారు. చూడండి, రెడ్డితో నేమ్ ఎండ్ కావడము అంత నెగిటివ్ ట్రైట్ అయితే కాదండి. డి ప్రొనౌన్సియేషన్, గాంధీ, రాజీవ్ గాంధీ, శోభా నాగిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ది ప్రొనౌన్సియేషన్స్తో నేమ్ ఎండ్ కావడం ఏమాత్రం మంచిది కాదు. ఇన్ అడిషన్ రెడ్డి అంటే యూజువల్గా అందరు యూజ్ చేసే స్పెల్లింగ్ DY అండి. DY డినోట్స్ డై ప్రొనౌన్సియేషన్ అండి. అంటే డై అంటే ప్రాణం పోవడం అని అర్థం కాదండి, ఏదో ఒక వర్క్లో డైయింగ్ పొజిషన్లో ఉంటారు అని అర్థం. దెన్ అనవసరమైన సమస్యల్లో మీరు చిక్కుకుంటారని అర్థం. దెన్ మీకు రెడ్డి అని నరసింహారెడ్డి ఇంత పెద్ద నేమ్ని చిన్న టైంలో కరెక్షన్ చేయడం వీలు కాదండి. ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ గురించి మాట్లాడి 28 పుట్టారు. 28 పుట్టిన వాళ్ళు చిన్నపిల్లల మనస్తత్వం అనేది ఎక్కువ ఉంటుందండి. ఎంత ఏజ్ అయినా కూడాను చిన్నపిల్లల్లాగానే ఉంటారు. బట్ మీ డేట్ ఆఫ్ బర్త్ 1 and 1 కాంబినేషన్ చాలా మంచి కాంబినేషన్, బాగా హానెస్ట్గా ఉంటారు. బట్ ఈ డేట్ ఆఫ్ బర్త్కి మీరు సూటబుల్ ప్రొఫెషన్లో ఉన్నారు, మంచి నేమ్ నెంబర్తో ఉన్నారంటే చాలా మంచి సక్సెస్ఫుల్ లైఫ్ అనేది ఉండొచ్చండి. పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి నరసింహారెడ్డి గారు, మీకు మంచి కరెక్షన్ ఇవ్వగలుగుతాం. సో లైవ్లో కరెక్షన్ చేయలేని వాళ్ళు, అంటే పెద్ద పేరు ఉన్న వాళ్ళు అది చేయలేని వాళ్ళు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. మరి అంటే మనకి న్యూమరాలజీ అంటే పేర్లు, మరి దీనికి ఈ శాస్త్రానికి ఏమైనా సంబంధం ఉందా? అవునండి, న్యూమరాలజీకి గ్రాఫాలజీకి ఖచ్చితంగా సంబంధం ఉందండి. న్యూమరాలజీ అంటే ఇప్పుడు మనం చాలామంది కాల్ చేస్తున్నారు, చెప్తున్నాము మీ డేట్ ఆఫ్ బర్త్కి క్వాలిటీస్ ఉంటుందండి, మీరు 6-3 కాంబినేషన్లో ఉన్నారు, 3-6 కాంబినేషన్లో ఉన్నారు, 9 కాంబినేషన్లో ఉన్నారు, మీ కాంబినేషన్ బాగుందని చెప్తుంటాం. బట్ న్యూమరాలజీ టోటల్గా ఎక్కువ స్ట్రగుల్స్ పడేవాళ్ళు 8 and then 4 కాంబినేషన్, 4, 13, అదేవిధంగా 31st 22 పుట్టిన వాళ్ళు, దెన్ 8, 17, 26 పుట్టిన వాళ్ళు ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉంటారు. డెస్టినీ నెంబర్, ఇయర్, మంత్, దెన్ డేట్, ఈ 3 యాడ్ చేసిన 4 వచ్చినా కూడాను, లేదు 8 వచ్చినా కూడాను వాళ్ళు ఎక్కువ ఇబ్బందులు పడతారని ఇది చాలా మందికి తెలిసిన వాస్తవం అండి. బట్ ఎప్పుడు
ఇప్పుడు చూడండి 8 పుట్టిన వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారా? ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు? బేసిక్గా చూసామంటే ఏ శాస్త్రం తీసుకున్నా కూడాను మన అలవాట్లు అనేవి చేంజ్ కావాలండి. అలవాట్లు చేంజ్ కావాలి, మన సెన్సెస్ మన కంట్రోల్లో ఉండాలి. మీకు కోపం ఎక్కువ అని తెలుసు, బట్ యూ ఆర్ అనేబుల్ టు కంట్రోల్ దట్. అదేవిధంగా యూ ఆర్ లేజీ, యూ నో దట్, బట్ యూ ఆర్ అనేబుల్ టు గెట్ ఇట్ ఆఫ్ దట్. మీకు లేజీ తెలుసు, మీరు వర్క్ పోస్ట్ పోన్ చేస్తున్నారని తెలుసు, మీకు కోపం ఎక్కువ అని తెలుసు, మీకు కాన్సన్ట్రేషన్ లేదని తెలుసు, మీకు అన్నీ కూడాను మీకు తెలిసినా కూడాను దాన్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అదేవిధంగా 8 వాళ్ళు బేసిక్గా ఏమంటే వాళ్ళు బాగా స్టబాన్ అండి, ఎవరు చెప్పిన మాటను వినరు. దెన్ అదేవిధంగా వాళ్ళు చేసిన తప్పైనా కూడాను వాళ్ళు ఆ మాటను అంగీకరించరు, నేను చేసింది కరెక్ట్ అని చెప్తారు. అదే వాళ్ళ హ్యాండ్ రైటింగ్ చూడాలండి, హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంది, అదే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న క్వాలిటీస్ హ్యాండ్ రైటింగ్లో కనిపిస్తున్నాయా లేదా, ఇందులో మనం మార్పు చేసుకోగలిగామంటే చాలా బాగుంటుంది. మనకి ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారండి, పుట్టింది 17 అండి, 8-5 కాంబినేషన్. అదేవిధంగా మన కేసీఆర్ గారు పుట్టింది 17, దెన్ రాజశేఖర రెడ్డి గారు పుట్టింది 18. వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళు, ఎటువంటి పొజిషన్లో ఉన్నారో మనం చూస్తున్నాం. ఎందుకు అంత దూరం ఎదగగలిగారు, రీజన్ ఏంటి? వాళ్ళు పుట్టింది 8 అంటే ఎక్కువ ఇబ్బందులు పడాలి, బట్ ఇబ్బందులు పడి పైకి వచ్చారా, ఇబ్బందులు లేకుండానే వచ్చారా అన్నది ఒక క్వశ్చన్. ఇంకొక విషయం చూస్తామంటే వాళ్ళ సిగ్నేచర్ ఎలా ఉంటుంది ప్రతి ఒక్కరికి తెలుసండి. డాక్టర్ రాక్ ఫెల్లర్ అంటే మనకు ప్రపంచంలో బాగా ధనవంతుడు అండి, చాలా పెద్ద ధనవంతుడు ఇతను డేట్ ఆఫ్ బర్త్ పుట్టింది 8 అండి. 8 అంటే ఇప్పుడు చెప్పాం చాలా ఇబ్బందులు పడతారు. 8 అంటే శనికి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు పడతారో లైఫ్ లాంగ్ ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. బట్ వీళ్ళ నేమ్ నెంబర్ ఏంటి, వీళ్ళ సిగ్నేచర్ ఇక్కడ చూడండి. మనం చెప్తూ ఉంటాం సిగ్నేచర్ క్లియర్గా ఉంటే ఈజీగా కాపీ చేస్తారు, మేము క్లియర్గా పెడితే మా చెక్ బుక్స్ అన్ని బౌన్స్ అవుతాయి, అన్ని అందరు కాపీ చేస్తారు, ఇలా చెప్తూ ఉంటామండి. సిగ్నేచర్ ఇట్ షుడ్ నాట్ బి కాపీడ్ బై ఎనీవన్, బికాస్ మీ యొక్క ఫింగర్ ప్రింట్స్ని ఎలా కాపీ చేయలేరో మీ యొక్క హ్యాండ్ రైటింగ్ని కూడా ఎవరు కాపీ చేయలేరండి. మీ ఇంట్లో మీ వాళ్ళను మీరు కాపీ చేసి చూడొచ్చు. ఇది ప్రపంచంలో నిరూపించబడిన సైన్స్ అండి. మనకు బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఎలాగనో గ్రాఫాలజీ కూడా అంతే, ఇది జ్యోతిష్యం కాదు. దెన్ మీ యొక్క సిగ్నేచర్ ఎలా ఉంది, జాన్ రాక్ఫెల్లర్ సిగ్నేచర్ చూడొచ్చు. ఇతను 8 పుట్టి కూడాను అంత పెద్ద రిచ్ ఎలా కాగలిగారు? క్లియర్ మైండ్ అండి, క్లియర్ సిగ్నేచర్ ఇట్ లీడ్స్ టు క్లియర్ మైండ్, కాంప్లికేటెడ్ సిగ్నేచర్ లీడ్స్ టు కాంప్లికేటెడ్ లైఫ్. అదేవిధంగా మనకు ఒసామా బిన్ లాడెన్ సిగ్నేచర్ చూడొచ్చండి. ఒసామా బిన్ లాడెన్ అందరికీ తెలిసిన వ్యక్తి అని, టెర్రరిస్ట్. అతను పుట్టింది 10th అండి. 10th అంటే సూర్యుడు, చాలా మంచి డేటు, మంచి లీడర్షిప్ క్వాలిటీ. బట్ ఎందుకు అలా కాగలిగారు? మంచి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు అలా? ఇవాళ మనం మొన్న ఉరి శిక్షలో ఉన్న అతను కూడాను పుట్టింది 30th అండి. 30th అంటే 3 గురుడు, మంచి డేట్ ఆఫ్ బర్త్. మరి ఎందుకు అతను అటువంటి రిస్క్లో ఎందుకు కావాల్సి వచ్చింది, ఎందుకు అటు చెడదారిలో వెళ్ళాల్సి వచ్చింది? ఇవన్నీ చూసాము అంటే మీ నేమ్ నెంబర్ ఏంటి, దెన్ మీ సిగ్నేచర్ ఎలా చేస్తున్నారు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి. ఎవరు కూడాను ఏదైనా కావాలి, నేను పోలీస్ కావాలి అనుకుంటున్నానంటే మా ఇంటి చుట్టుపక్కల ఎక్కువ అన్యాయం జరుగుతూ ఉంటే నేను పోలీస్ కావాలనుకుంటున్నాను, ఎక్కువ మా వాళ్ళందరూ ఎక్కువ జబ్బులతో ఫీల్ అవుతుంటే నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను. సో ఏది కూడాను వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది మారుతూ ఉంటుంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ మీ యొక్క హ్యాండ్ రైటింగ్ కూడా మీ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్కడ ప్రాబ్లం ఉందని గమనించి మీ సిగ్నేచర్ ద్వారా మీ ప్రాబ్లమ్ని 100% సాల్వ్ చేసుకొని మంచి లైఫ్ అనేది చూడొచ్చండి. మరి నెక్స్ట్ మురళి కాలర్ లైన్లో ఉన్నారు, మిర్యాలగూడ నుంచి, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి మురళి గారు. నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. నేను మార్చి 20, 1981లో జన్మించానండి. మార్చి 20, 1981. అవునండి. అయితే నేను ఏ పని చేసినా సక్సెస్ లేదు, ఆర్థికంగా ఎదుగుదల లేదండి. అయితే ఏ విధంగా ఉంటుంది తెలుసుకుందామని. ఓకేనండి, ఓకే మాట్లాడండి ఉషా గారితో. ఓకే మేడం. మురళి గారు 28th పుట్టారండి, మీరు బాగా సెన్సిటివ్, దెన్ డెసిషన్స్ కూడా లేట్గా తీసుకుంటూ ఉంటారండి, కాన్ఫిడెన్స్ లూజ్ అవుతూ ఉంటుంది. ఈ రోజు కరెక్ట్ అంటారు, రేపు కాదంటారు. ఎవరైనా వచ్చి మీకు నెగిటివ్గా చెప్పారంటే ఇంక అటువైపు మొగ్గు చూపిస్తారు, ఎవరైనా పాజిటివ్గా చెప్పారంటే పాజిటివ్గా. అంటే మీకు ఒక సెల్ఫ్ బేస్ అనేది ఉండదు. ఎందుకంటే 2 అనేది బాగా సెన్సిటివ్ ప్లానెట్ అండి. మీకు అదేవిధంగా మీ హ్యాండ్ రైటింగ్లో కూడా చూడొచ్చు. మీరు సిగ్నేచర్ కింద లైన్ గీస్తారండి మురళి గారు? హలో మేడం, సిగ్నేచర్ కింద లైన్ గీస్తారా మీరు? లేదు, గీయరు. ఎస్. సో కాన్ఫిడెన్స్ అనేది మీకు కాన్ఫిడెన్స్ అనే దాని దగ్గర కూడా మీరు వెళ్ళడం లేదు. సో సిగ్నేచర్ మీరు లైన్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. మురళి అనే నేమ్కి కరెక్షన్ తీసుకోండి, MURHALII అండి. మురళి 23 టైమ్స్ రాయండి, 23 డేస్ రాయండి, 1 or 2 డేస్ గ్యాప్ తీసుకొని మళ్ళీ లక్కీ డేట్లో స్టార్ట్ చేయండి. మీ యొక్క లక్కీ నెంబర్స్ 1, 5, 3 అండి. 1, 6 అండ్ దెన్ 5 అండి. మీ అన్లక్కీ 3 అండి. ఆల్ ది బెస్ట్ మురళి గారు. మా నెక్స్ట్ కాలర్ గుంటూరు నుంచి ఫనీందర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హలో మేడం. నమస్కారం అండి ఫనీందర్ గారు. అవునండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 04/10/1994. 04/10/1994. అవునండి. ఓకేనండి, మీ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయండి ఉషా గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి.
ఫణీందర్ గారి మిమ్మల్ని ఏమని పిలుస్తారండి అందరు? కొంతమంది ఫనీ అంటారని, కొంతమంది ఫణీంద్ర అంటారు. ఎక్కువ మోస్ట్లీ ఏది పిలుస్తారండి? ఫనీ అంటారండి. ఫనీ అంటారు. దెన్ మీ సిగ్నేచర్ అండి? నా సిగ్నేచర్ CHPKY అండి. కాదండి, మీరు ఫణీందర్ రాస్తారా, ఫనీ రాస్తారా? ఫనీ అనే రాస్తానండి. ఫనీ రాస్తారు. సో మీ నేమ్ ఫనీ అయితే మీరు రాయడం వచ్చి ఫణీందర్ అయితే ఫనీ రాస్తున్నారు. దెన్ ఫణీంద్ర కుమార్ అండి. ఓకే, ఫణీంద్ర కుమార్. ఉన్న నేమ్ ఒకటి, పిలిపించుకునే నేమ్ ఒకటి. చూడండి, మీరు పుట్టింది 4th అండి. 4th అంటే డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది. అంటే మీరు ఎవరిని నమ్మరు, ఏదైనా జాబ్లో జాయిన్ అవుతారు కానీ వెంటనే ఆగిపోతారు. జాయిన్ అయ్యేటప్పుడు ఉన్న ఉత్సాహము మధ్యలో ఉండదండి, తొందరగా ఆగిపోతారు. 4 డెస్టినీ ఉన్న 4 నంబర్లో పుట్టిన 4th 21, 22 ఈ తారీఖులో పుట్టిన వాళ్ళు ఒక డెసిషన్ మీద ఫిక్స్డ్గా ఉండరండి. ఈ రోజు చేస్తానంటారు, రేపు కుదరదంటారు. ఒక జాబ్లో జాయిన్ అవుతారు, కొన్ని రోజులు అయిన తర్వాత మరో జాబ్ చేస్తాం, అన్నీ చేస్తాం అనుకుంటారు. బట్ మీ పాజిటివ్ ఏమంటే మీ డెస్టినీ నెంబర్ 1 అండి. ఈ 1 అనేది చాలా మంచిది. బట్ ఇక్కడ ఫనీ అనే నేమ్ నెంబర్ ఏమో 20 నెంబర్ ఉంది. 20 నెంబర్ అంటే కూడాను ఇక్కడ ఈ ఇన్స్టెబిలిటీని సూచిస్తుంది. మీరు కరెక్షన్ తీసుకోవాల్సింది PPHANHE అండి, ఫనీ. ఇదే కరెక్షన్ని 37 టైమ్స్ రాండి, 37 డేస్ రాండి. 1 or 2 డేస్ గ్యాప్ తీసుకొని మళ్ళీ లక్కీ డేట్లో స్టార్ట్ చేయండి. మీ యొక్క లక్కీ నెంబర్స్ 1, 5, 6 అండి. అన్లక్కీ నెంబర్ 8 అండి. 8కి సంబంధించిన నంబర్స్లో మీరు ఏది కూడాను స్టార్ట్ చేయకండి. గవర్నమెంట్ జాబ్కి ట్రై చేయండి ఫనీ గారు. విఘ్నేశ్వర స్వామిని ఎక్కువ పూజ చేయండి, చాలా తొందరగా మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆల్ ద బెస్ట్ ఫనీ గారు. ఉషా గారు, అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్టు అంటే 4th డేట్లో పుడితే ఈ క్వాలిటీ ఉందని, అలాగే ఒకే డేట్లో పుట్టిన వాళ్ళందరికీ ఒకే క్వాలిటీస్ ఉంటాయా? ఖచ్చితంగా ఉండదండి. ఇప్పుడు 4 చెప్పామండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే 4 చెప్పాము. 4, 13, 22, అదేవిధంగా 31 ఈ 4 నంబర్స్ తీసుకుంటామండి. ఇక్కడ 4 అన్నప్పుడు ఓన్లీ 4 డామినేషన్, 13 అన్నప్పుడు 1+3. 13 అన్నదని ఎక్కువ మనం ఏం చెప్తూ ఉంటామంటే 13 నెంబర్ని డెత్ నెంబర్ అని చెప్తాం. ఫారిన్లో అయితే ఈవెన్ హోటల్స్ కూడా 13 నెంబర్ రూమ్ అనేది ఉండదు అనమాట. ఎంత భయపడతారు 13 నెంబర్ అంటే, ఎందుకు అంత భయం అవసరం లేదని. 13 అంటే 1-3 కాంబినేషన్. అదే 31కి అంత భయం అనేది ఉండదు, ఎందుకంటే అక్కడ ప్లేసెస్ అనేవి చేంజ్ అవుతాయి. 3 ఫస్ట్ వచ్చి 1 తర్వాత వస్తుంది. బట్ ఇక్కడ కేటగిరీను ఈ తారీఖులో పుట్టిన వాళ్ళు ఎక్కువ ఏది కావాలంటే అది సాధించుకునే స్వభావం అండి. వీటిలో 22 అనేది డిఫరెంట్ అండి. 22 మన మాస్టర్ బిల్డర్ నెంబర్ అని చెప్తూ ఉంటాం న్యూమరాల్. 22 వాళ్ళు 2-2 కాంబినేషన్ వల్ల ఫిక్స్డ్గా ఉండరు, ఏ వర్క్లోనూ బాగా భయస్తులుగా ఉంటారు. ఏది చేయాలన్నాను వీళ్ళకి ఎవరైనా సపోర్ట్ ఇచ్చారంటే మిగిలిన వాళ్ళని మించి చేస్తారండి. దానికి తోడు ఎక్కువ డిస్టర్బెన్స్లు అనేవి వస్తూ ఉంటాయి. అదేవిధంగా మనకి ఇప్పుడు 3 కేటగిరీ తీసుకున్నాం అనుకోండి, 3, 12, 21, 30. వీళ్ళలో 12 వాళ్ళు కొంతవరకు డిఫరెంట్ అండి. 12 వాళ్ళు కూడాను ఇప్పుడు 4 కేటగిరీ ఎలాగైనా 12 కూడా అంతే. మంచి డేట్ ఆఫ్ బర్త్ అయినప్పటికీ కూడాను 1-2 కాంబినేషన్ వల్ల అతిగా కోపపడడం, అనవసరంగా ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్ ఉన్నా కూడాను కోపం వల్ల ఫ్రెండ్ సర్కిల్ దూరం చేసుకోవడం, ఎక్కువ ఒక జాబ్లో స్టేబుల్గా ఉండలేకపోవడం, ఇవన్నీ కూడాను 12 యొక్క కేటగిరీస్. అదేవిధంగా మనకు 12 మరి రజనీకాంత్ పుట్టింది 12 అండి, వివేకానంద గారు పుట్టింది 12 అండి, అబ్రహం లింకన్ పుట్టింది 12 అండి. 12 డేట్ ఆఫ్ బర్త్ కానీ 22nd డేట్ ఆఫ్ బర్త్ కానీ విత్ గుడ్ నేమ్, గుడ్ సిగ్నేచర్, యూ కెన్ లీడ్ అ బ్యూటిఫుల్ లైఫ్ అండి. వితౌట్ గుడ్ నేమ్ యూ కాంట్ అట్ ఆల్. ఎందుకంటే ఇది ప్రూవ్ అయిందండి. 12 ఉన్న వాళ్ళందరూ అన్హ్యాపీగా ఉన్నారా? అదేవిధంగా 13 ఉన్న వాళ్ళందరూ అన్హ్యాపీగా ఉన్నారా? 8 ఉన్న వాళ్ళందరూ అన్హ్యాపీగా ఉన్నారంటే కాదండి. మీ యొక్క నేమ్ ఏంటి, మీ యొక్క సిగ్నేచర్ ఏంటి, మీ యొక్క హ్యాండ్ రైటింగ్ ఏంటి, మీరు సూటబుల్ ప్రొఫెషన్లో ఉన్నారా లేదా, అదేవిధంగా మీరు సూటబుల్గా మీ లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకున్నారా లేదా, వీటిని బట్టి మీ యొక్క హ్యాపీ లైఫ్ అనేది ఆధారపడి ఉంటుందండి. మరి నెక్స్ట్ శ్రీకాకుళం నుంచి అజయ్ కుమార్ కాలేజ్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, గుడ్ మార్నింగ్ అండి అజయ్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. February 13, 1994. February 13, 1994. ఎక్కువగా ఏ పేరుతో పిలుస్తూ ఉంటారు? అజయ్ అని పిలుస్తుంటారు. ఓకే అండి అజయ్ గారు, మీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, హలో చెప్పండి అజయ్ గారు. 3 months నుంచి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. 3 months నుంచి ప్రాబ్లమ్స్. ఏం చేస్తుంటారండి మీరు? బీటెక్ అండి. బీటెక్ చేశారు. ఓకే, చూడండి మీరు బీటెక్ చేశారండి, మీకు టెక్నికల్ మైండ్ అయితే ఖచ్చితంగా కాదండి. సాఫ్ట్ మైండ్, డెసిషన్ పవర్ లెస్, భయస్తులు ఇవన్నీ ఉన్నాయండి. టెక్నికల్ ఫీల్డ్ అయితే మీకు సూటబుల్ అయితే కాదు. బట్ ఇట్ ఈస్ బెటర్ టు గో టీచింగ్ అండి. మీరు ఎంటెక్ చేసి టీచింగ్ చేయండి, మీకు మంచి లైఫ్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ అజయ్ అనే నేమ్లో కరెక్షన్ తీసుకోవాల్సి వస్తుందండి. AJHAEY అజయ్, AJHAEY అండి. అజయ్ అన్న పేరులో 14 నెంబర్ వస్తుందండి. మంచి నెంబరు, మీకు మీ యొక్క డిస్టర్బెన్సెస్ని ఖచ్చితంగా తొలగిస్తుంది. 14 టైమ్స్ రాయండి, 14 డేస్ రాయండి, 1 or 2 డేస్ గ్యాప్ తీసుకోండి. లక్కీ డేట్లో మళ్ళీ స్టార్ట్ చేయండి. మీకు లక్కీ డేట్ 1, 5 and 6 అండి, అన్లక్కీ 8 అండి. ఆల్ ది బెస్ట్ అజయ్ గారు. నెక్స్ట్ ఇంకో కాలర్ ఉన్నారు, కాకినాడ నుంచి మహేష్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో
గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి మహేష్ గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. June 1st, 1990. June 1st, 1990. ఎస్ మేడం. ఎక్కువగా ఏ పేరుతో పిలుస్తుంటారు మిమ్మల్ని? మహేష్ మేడం. ఓకే అండి మహేష్ గారు, మీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఉషా గారితో. ఓకే మహేష్ గారు, మేడం ఫస్ట్ పుట్టారండి, చాలా మంచి డేట్ అండి. బట్ ఇక్కడ డెస్టినీ నెంబర్ 8 వల్ల మీకు స్టబాన్ నేచర్ ఉండొచ్చు. దెన్ అదేవిధంగా ఎక్కువ మీరు ఏ వర్క్ చేసినా కూడా ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటుందండి. మీరు ఏం చేస్తుంటారండి? నాది బీటెక్ కంప్లీట్ అయింది మేడం, జాబ్ సర్చింగ్. ఓకే, జాబ్ బీటెక్లో ఏదండి సబ్జెక్ట్? మెకానికల్. ఓకేనండి, మెకానికల్ మీకు సూటబుల్ అండి. ఖచ్చితంగా మీకు మంచి జాబ్ వస్తుంది. బట్ మహేష్ అనే నేమ్లో SHతో నేమ్ ఎండ్ అవుతుందండి. మహేష్ అనే నేమ్ చూడండి, 24 నెంబర్ వస్తుంది. 24 మంచి నెంబర్, మీకు లక్కీ నెంబర్ కూడా. బట్ ఎందుకు మీకు సమస్యలో ఉన్నారు? మీకు సమస్యకు కారణం మీ నేమ్లో ఉన్న SH అండి. SH అని కనుక మహేష్, సురేష్ అని ఏ నేమ్ కావచ్చు, ఎక్కువ పిల్లలకు పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పేర్లు పెట్టండి. SHతో నేమ్ ఎట్టి పరిస్థితుల్లో ఎండ్ కాకుండా పెట్టండి. SHతో నేమ్ అండి అయితే అనవసరమైన సమస్యల్లో ఇబ్బంది పడతారు. మీకు యాజ్ పర్ న్యూమరాలజీ మంచి నేమ్ ఉన్నా కూడాను ఈ SH ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. మా పెద్దవాళ్ళకి ఇంకా మీరు చేంజ్ చేయలేరు కాబట్టి SH లేకుండా కరెక్షన్ తీసుకోవాలండి. ఇక్కడ మహేష్ అన్న పేరుకి కరెక్షన్ చేయడం కొంచెం టైం పడుతుంది. ప్లస్ డెస్టినీ నెంబర్ 8 ఉందండి. చాలా కీన్ అబ్జర్వేషన్ మీ సిగ్నేచర్ మీద కూడా ఉండాలి. మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోగలిగారంటే మంచి లైఫ్ అనేది ఉంటుందండి. ఆల్ ద బెస్ట్. మన నెక్స్ట్ ఇంకో కాలర్ సికింద్రాబాద్ నుంచి సలీం కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో మేడం, గుడ్ మార్నింగ్ అండి సలీమా గారు. సలీమా అండి నా పేరు, MD సలీమా. ఓకేనండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/12/90 మేడం. 6/12/1990. 1990. ఓకేనండి, ఎక్కువగా ఏ పేరుతో పిలుస్తూ ఉంటారు? సలీమానే పిలుస్తారండి. ఓకే అండి సలీమా గారు, మీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను నాది బీటెక్, ఇప్పుడు ఎంటెక్ మేడం, ప్రాజెక్ట్ చేస్తున్నాను. గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నా. ఓకే, అయితే చదవాలనే మైండ్ అనేది కాన్సన్ట్రేషన్ కావట్లేదు. ఒక దానిపై ఉంటే ఇట్లా చాలా ఆలోచనలు వస్తున్నాయండి. ఓకేనండి, చూడండి మీరు 6th పుట్టారు. యాజ్ పర్ ఈ 6th డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి మీరు చెప్పిన క్వాలిటీ అయితే ఉండదండి. బట్ మీకు ఎందుకు ఉంది అని క్వశ్చన్ తీసుకున్నామంటే ఇక్కడ సలీమా అనే నేమ్లో రివర్స్ నెంబర్ ఉందండి. రివర్స్ నెంబరు అంటే మీరు ఏ వర్క్ అనుకున్నానో రివర్స్ అవుతుంది. ఆ వర్క్ రివర్స్ కావడానికి ఎంత డిస్టర్బెన్సెస్ కావాలో అన్నీను ఉంటుందన్నమాట. మీకు గవర్నమెంట్ జాబ్ అనేది ఖచ్చితంగా ఉందండి. బట్ గవర్నమెంట్ జాబ్ ఉన్నప్పటికీ ఏ గవర్నమెంట్ జాబ్లో చాలా గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయండి. ఒక టీచింగ్ కావచ్చు, గ్రూప్స్ ట్రై చేయొచ్చు, అసిస్టెంట్, ఏవైనా క్లర్క్ జాబ్స్, ఇలా చాలా జాబ్స్ ఉన్నాయి. ఏ జాబ్కి మీరు ట్రై చేస్తే మీకు మంచి లైఫ్ ఉంటుంది అనేది ఎక్కడెక్కడ గమనించాలి. దెన్ ఇక్కడ సలీమా అనే నేమ్లో రివర్స్ నెంబర్ ఉందండి, ఇది ఏమాత్రం మంచిది కాదు. అదేవిధంగా 22 నెంబర్ ఉందండి. 22 నెంబర్ జయలలిత 22 అండి. అదేవిధంగా ఈ 22 2+2 అనేది 4 కేటగిరీ, ఎక్కువ డిస్టర్బెన్స్ ఇస్తుంది. మీరు ఏ వర్క్ చేసినా డిస్టర్బెన్స్ ఇస్తుంది. దెన్ మీ యొక్క హ్యాండ్ రైటింగ్ ఖచ్చితంగా చూడాల్సి ఉంటుందండి. ఎందుకంటే మీ కాన్సన్ట్రేషన్ ఎలా కావాలి, మెమరీ ఎలా పెంచుకోవాలి, దెన్ మీరు చేసిన వర్క్ పర్ఫెక్ట్గా ఎలా కంప్లీట్ చేయగలగాలి, మధ్యలో ఎందుకు ఆపేస్తున్నారని ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడాను మీ హ్యాండ్ రైటింగ్లో ఆన్సర్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఇవాళ నేను హైదరాబాద్లోనూ అందుబాటులో ఉంటాను. మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోగలిగారంటే A to Z అన్ని వివరాలు తెలుసుకోవచ్చండి. అలాగే సంతకం ద్వారా ఒక వ్యక్తి ఎదుగుదలని మనం తెలుసుకోవచ్చా? ఖచ్చితంగా తెలుసుకోవచ్చండి. సంతకం అనేది మన సంతకంలో మూడు రకాల, అదే మనకు లైఫ్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ చూడొచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సనల్ లైఫ్, మీ ఫ్యామిలీ లైఫ్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫాదరు మదరు. కొంతమంది ఫ్యామిలీతో కూడా గొడవ పడుతూ ఉంటారండి, గొడవపడి విడిపోతూ ఉంటారు. ఫాదరు బాగా గారాబంగా చూసుకున్నప్పటికీను సన్ రివర్స్ అవుతూ ఉంటారు. ఎందుకు, రీజన్ ఏంటి, అతని సిగ్నేచర్ ఎలా పెడుతున్నాడు. అదేవిధంగా కొంతమంది ఒక నాన్న చెప్పారనో, ఫ్రెండ్స్ చెప్పారనో, లేదు అంటే వాళ్ళ అన్నయ్యని వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యో అనవసరమైన ప్రొఫెషన్లోకి వచ్చి ప్రొఫెషన్లో ఖచ్చితంగా గెయిన్ కాలేకపోతూ ఉంటారండి. నాకు ఇష్టం లేదు, ఈ ప్రొఫెషన్ ఇష్టం లేదు, అయినా నేను ఈ ప్రొఫెషన్ చేయాల్సి వస్తుంది అని అంటూ ఉంటారు. బట్ ఆ ప్రొఫెషన్లో వాళ్ళు ఎంతవరకు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు అదే ప్రొఫెషన్లో వాళ్ళు ఎదుగుదల కనిపిస్తుందా లేదా, మరి అటు ఆపోజిట్ ప్రొఫెషన్లోకి వచ్చేసారు, మరి మంచి ప్రొఫెషన్లోకి ఎలా వెళ్ళగలగాలి. అదే ప్రొఫెషన్లో ఉండి ఇప్పుడు చెప్పాం బీటెక్ చేశాడు, అబ్బాయికి బీటెక్ ఏమాత్రం సూట్ కాదు. బట్ దెన్ ఆల్టర్నేటివ్ టీచింగ్, ఎంటెక్ చేస్తే టీచింగ్ సూట్ అవుతుంది. దెన్ టీచింగ్లోకి వెళ్ళారు అంటే ఇంకా ఆటోమేటిక్గా అతను మంచి సక్సెస్ అనేది చేయొచ్చు. అదే బీటెక్లో తీసుకొని ఇంకో దగ్గర జాబ్కి వెళ్ళాలంటే ఏమాత్రం ఎప్పటికీ కూడాను చేయలేడు అనమాట. ఆ విధంగా మీ యొక్క ప్రొఫెషన్లో మీరు ఎంతవరకు లెవెల్లో వెళ్ళగలుగుతున్నారు. దెన్ మీ ఫ్యామిలీ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ప్రొఫెషనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, దెన్ మీ పర్సనల్ లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా. సో A to Z అన్నీ కూడాను మీ యొక్క సంతకం చూసి మాత్రమే
ఈజీగా తెలుసుకోవచ్చండి. సమస్య సాల్వ్ చేయాలి అంటే సమస్య ఎక్కడుందనేది ఖచ్చితంగా చూడాల్సి, సమస్య ఎక్కడుంది తెలుసుకున్నామంటే సాల్వేషన్ అనేది చాలా ఈజీ. ఈ విధంగా మీరు ఈ యొక్క సంతకంలో మీ యొక్క అభివృద్ధి, ఫర్ ఎగ్జాంపుల్ వర్టికల్ సైజ్ రాస్తారు, వర్టికల్ స్లాంట్లో రాస్తారండి, కొంతమంది రైట్ స్లాంట్లో రాస్తారు. అంటే మన ఎడమ చేతి వైపు అక్షరం వంగి ఉంటుంది, కుడి చేతి వైపు అక్షరం వంగి ఉంటుంది, వర్టికల్గా ఉంటుంది. మనకు జోన్స్ ఉంటాయండి, మిడిల్ జోను, అప్పర్ జోన్, లోయర్ జోను. ఏ జోన్లో రాయాల్సిన ఆ జోన్లో రాస్తున్నారో, అన్ని ఒక జోన్లో మింగిల్ చేస్తున్నారా, మెంటల్గా మీరు మెచ్యూర్గా ఉన్నారా, ఫ్యూచర్ మైండ్ బేస్ మైండ్ ఉందా లేదా మీకు. కొంతమంది ఈ రోజు జరుగుతుంది జరగని రేపు ఫ్యూచర్ గురించి ఆలోచించరు. సో ఇటువంటి మెంటాలిటీ మీకు ఉందా లేదా, బట్ ఆ పొజిషన్లోకి మీరు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, దెన్ బెటర్ ఫ్యూచర్ కావాలి అంటే మీ సిగ్నేచర్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడాను గమనించి చాలా మంచిగా సిగ్నేచర్ మీరు పెట్టగలిగారు అంటే. బట్ ఒక రోజు సిగ్నేచర్ మారినంత మాత్రం లైఫ్ మారిపోతుందా అంటే అది లేదండి, అది మూఢత్వం. సిగ్నేచర్ ఇక్కడ మనకు న్యూమరాలజీలో ఏం చెప్తామంటే 32 టైమ్స్ రాయండి, 42 టైమ్స్ రాయండి, 50 టైమ్స్ రాయండి అని చెప్తూ ఉంటాం. రాయడం అనేది ఎంత ఇంపార్టెంటో చూడండి, పాలు పితకడం అనేది ఎంత ఇంపార్టెంటో అది పాత్రలో పడడం కూడా అంతే ఇంపార్టెంట్. మీరు పాలు పితికి నేల పాలు పడిందంటే వేస్ట్ అండి. సో అదే విధంగానే మీరు రాస్తున్నారు, అది ఎంత రాయడం అనేది ఎంత ఇంపార్టెంటో ఎలా రాయడం అనేది ఇంపార్టెంట్. మీకున్న నెగిటివ్స్, కోపం కావచ్చు, లేజినెస్ కావచ్చు, కాన్సన్ట్రేషన్. ఇప్పుడు ఒక ఆవిడ కాల్ చేస్తారు, మెమరీ లేదు మేడం, కాన్సన్ట్రేషన్ రావడం లేదు. ఎస్, ఆవిడ నేమ్లో చూడండి EE ఉంది, సలీమా. ఏ ఎలా రాస్తున్నారు, M ఎలా రాస్తున్నారు, ఇవన్నీ కూడా యాజ్ పర్ గ్రాఫాలజీ మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఇలా రాయడం మంచిది, I డాట్ ఇలా పెట్టడం మంచిది, T బార్ ఇలా గీయడం మంచిది. చూడడానికి చాలా చిన్న మైన్యూట్ అనిపిస్తుంది, బట్ ఎఫెక్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ రాస్తున్న కొద్దీ ఆటోమేటిక్గా మైండ్ సెట్ కూడా మారుతుంది. ఎప్పుడైతే మీ మైండ్ సెట్ మారిందో ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుందండి. సక్సెస్ అనేది ఎక్కడి నుంచో ఊడిపడదు, మీకు మీరై చేయాల్సిందండి. ఆకలి అంటే మీకు మీరు ఫుడ్ తింటేనే కడుపు నిండుతుంది, కానీ ఎవరో చెప్పినంత మాత్రాన ఏమీ కాదు. ఇక్కడ మీరు మీ యొక్క అలవాట్లు మారాలి, మీ యొక్క ఆలోచించే తీరు మారాలి. మీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు ఎలా సాల్వ్ చేసుకోగలగాలి, ఎవరిని సంప్రదించకుండా మీకు మీరు ఒక ఆలోచన ఎలా చేయగలగాలి, ఇవన్నీ కూడాను మీలోనే ఉంది. మీలోనే ఉన్నదాన్ని, మీరు లోపల ఉన్నదాన్ని, ఇన్నర్ ఉన్నదాన్ని అవుటర్ ఎక్స్పోజ్ చేస్తున్నారు. దేనితోటి అంటే మీ సంతకం, ఇన్ అడిషన్ మీ యొక్క హ్యాండ్ రైటింగ్తో. దీనికి తోడు మనం న్యూమరాలజీ జ్యోతిష్యాన్ని కూడా తీసుకుంటున్నాం. వీటన్నిటి ప్రకారం మంచి నేమ్ తీసుకొని, మంచిగా కరెక్షన్ తీసుకొని, అదేవిధంగా మంచి సిగ్నేచర్ పెట్టగలిగారు అంటే మంచి లైఫ్ అనేది కూడా తప్పనిసరిగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఉషా గారు, గ్రాఫాలజీ ద్వారా కరెక్షన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే. నమస్తే, ఉషా న్యూమోగ్రాఫాలజీ స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. సమస్యలు అనేకం ఉంటాయి, కానీ పరిష్కారం ఒకటే, అది న్యూమరాలజీ. మీ పేరులో చిన్న మార్పు ద్వారా జీవితంలో ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చని తెలియజేస్తున్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ హ్యాండ్ రైటింగ్ అనలిస్ట్, సిగ్నేచర్ స్పెషలిస్ట్, గ్రాఫాలజిస్ట్, గ్రాఫాలజీ ట్రైనర్ అండ్ ప్రొనాలజిస్ట్ శ్రీమతి ఉషా గారు. శ్రీమతి ఉషా గారి ద్వారా మీ సమస్యల పరిష్కారం కొరకు అపాయింట్మెంట్ తీసుకోదలుచుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్లకు డయల్ చేయండి. నమస్తే అండి ఉషా గారు. అసలు న్యూమరాలజీ అంటే ఏంటి, ఇది ఏ విధంగా నమ్మదగిన శాస్త్రం? న్యూమరాలజీ అంటే కంప్లీట్ నేమ్ సైన్స్. న్యూమరాలజీలో టోటల్గా 9 ప్లానెట్స్ అనేవి ఉంటుంది. సో ఈ 9 ప్లానెట్స్ని బట్టి వ్యక్తి యొక్క పొజిషన్స్ ఎలా ఉంటుంది, తన పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది, ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుంది, ఇలా అన్ని A to Z అన్నీ కూడాను న్యూమరాలజీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. దెన్ ఇది నమ్మాలా నమ్మకూడదా అనే విషయంకి వచ్చాము అంటే ఎంతవరకు నమ్మవచ్చు. ఏదైనా కూడా నమ్మకం అనేది ఒక శాస్త్రీయ దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు భూమి మనం చదునుగా ఉండేదని నమ్మేవాళ్ళం, ఇప్పుడు రౌండ్గా ఉందని నమ్ముతున్నాం. రీజన్ ఏంటి అంటే అక్కడ మనకు సైంటిఫిక్ రీజన్ ఒకటి కనిపిస్తుంది. న్యూమరాలజీ విషయంకి వచ్చాము అంటే న్యూమరాలజీ మనకు టోటల్గా 4 యుగాలని చెప్తూ ఉంటాము. కలియుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము ఇలా చెప్తూ ఉంటాం. సో ఒక్కొక్క యుగానికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు స్వర్ణయుగం తీసుకుందాం అనుకోండి, 17,28,000 సంవత్సరాలు. ఇక్కడ మనకు 17,28,000 టోటల్ చేస్తామంటే 7 + 1 8 అవుతుంది, 8 + 2 10, 10 + 8 18, టోటల్గా 9. సో 9 అనేది ఇక్కడ మెయిన్గా మనం గుర్తించుకోవాల్సిన విషయం. అదేవిధంగా త్రేతాయుగం
12,96,000 సంవత్సరాలు. ఇక్కడ కూడాను 12,96,000ని మనము యాడ్ చేసామంటే టోటల్గా 9 అనే డిజిట్ని వస్తుంది. ద్వాపర యుగం చూసామంటే 8,64,000 సంవత్సరాలు, కలియుగం చూసామంటే 4,32,000 సంవత్సరాలు. సో ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడాను మొత్తాన్ని యాడ్ చేసినప్పుడు మనం టోటల్గా వచ్చే నంబర్ 9 అన్నమాట. 9 అంటే ఇక్కడ 9 ప్లానెట్స్ని సూచిస్తుంది. అలాగనే మరొక ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. మనకు మహాభారత యుద్ధం జరిగింది, అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. బట్ మహాభారత యుద్ధంలో పాల్గొన్న వ్యక్తులు కానీ, గుర్రాలు కానీ, రథాలు కానీ, వీటి సంఖ్య మొత్తం తీసుకున్నా కూడాను మనకు 9 అనే సంఖ్యను మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కౌరవుల వైపు 11 అక్షౌహిణుల సైన్యం, పాండవుల వైపు 7 అక్షౌహిణుల సైన్యం. సో 7 + 11 తీసుకున్నామంటే అక్కడ కూడా 18, 9, 8 + 1 9. సో ఇక్కడ మనం మెయిన్గా గమనించాల్సిన విషయం 9 అనే నంబర్. సో 9 అనేది దేన్ని డినోట్ చేస్తుంది? 9 అనే నంబరు 9 గ్రహాలను డినోట్ చేస్తుంది. 9 గ్రహాలకి వ్యక్తికి ఉన్న సంబంధం ఏంటి? సో మీకు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, సర్టెన్ టైంలో మీరు పుట్టి ఉంటారు. సో మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ 9 ప్లానెట్స్ యొక్క పొజిషన్స్ ఎలా ఉన్నాయి, సో దీనికి తగిన విధంగా మీరు ఎటువంటి నేమ్ అయితే పెట్టుకున్నారో ఆ నేమ్కి సంబంధించి ప్లానెట్స్ ఎలా ఉంది, మీ డేట్ ఆఫ్ బర్త్కి మీ నేమ్కి సూటబుల్గా ఉందా లేదా. సపోజ్ అది సూటబుల్గా లేని పక్షంలో అనవసరమైన సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగం వదులుకోవడం, దెన్ మ్యారేజ్ ఎక్కువ లేట్ కావడం, ఇలా చాలా ఇబ్బందులు అనేవి మీ యొక్క నేమ్ కమ్ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు ఈజీగా సొల్యూషన్ తీసుకోవచ్చు. న్యూమరాలజీకి పేరుకి ఏదైనా సంబంధం ఉందా? అలాగే ఆస్ట్రాలజీకి న్యూమరాలజీకి గల తేడా ఏంటి? వెరీ గుడ్ అండ్ మంచి క్వశ్చన్. న్యూమరాలజీకి పేరుకి ఎటువంటి సంబంధం ఉంది? జస్ట్ ఇప్పుడు చెప్పామండి, న్యూమరాలజీ అన్నప్పుడు 9 ప్లానెట్స్ ప్లే చేసే ఒక శాస్త్రము. సో ఇక్కడ 9 నంబర్స్కి ఏ టు జెడ్ ఉన్న వాల్యూ, ఒక్కొక్క లెటర్స్లో ఒక్కొక్క నంబర్ని ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ వాల్యూ 1, బి వాల్యూ 2, సి వాల్యూ 3, డి వాల్యూ 4 అలా. సో ఇక్కడ 1 2 3 4 అంటున్నాం, కానీ 1 అంటే సన్ మెయిన్ రోల్ ఉంటుంది అన్నమాట. 2 అంటే కనుక మూన్, 3 అంటే కనుక గురుడు, అదేవిధంగా 4 అంటే కనుక రాహు. ఇలా ఒక్కొక్క నంబర్కి ఒక్కొక్క ప్లానెట్ అనేది మెయిన్గా రోల్ అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా నేమ్ విషయంకి వచ్చాము అంటే మీ నేమ్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ సునీత అన్న పేరు ఉందనుకోండి, సునీతలో SUNITHA రాస్తారు, అదేవిధంగా SUNEETHA రాస్తారు, SUNITA రాస్తారు. సో డిఫరెంట్ స్పెల్లింగ్స్ రాస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఈ స్పెల్లింగ్కి వచ్చిన నంబర్స్ని యాడ్ చేసినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్కి సూటబుల్ నేమ్ నంబర్ ఉందా, లేదు సూటబుల్ కాని నేమ్ నంబర్ ఉందా అని చూసి, సపోజ్ సూటబుల్ కానీ నేమ్ నంబర్ ఉన్నట్లు అయితే అనవసరమైన సమస్యల్లో ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారన్న విషయం ఈజీగా తెలుసుకోవచ్చు. దెన్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ? ఆస్ట్రాలజీ అంటే కంప్లీట్గా మనకు 9 ప్లానెట్స్ 12 హౌసెస్ అన్నమాట. ఒక్కొక్క ప్లానెట్ ఏ హౌస్లో ఉంది, ఎవరెవరు ఏ గ్రహంతో కలిసి ఉన్నాయి, మీరు పుట్టిన టైంలో ఏది ఎలా ఉంది అని చూసేది ఆస్ట్రాలజీ. న్యూమరాలజీ విషయంకి వచ్చామంటే ఇక్కడ మనకు ప్లేస్ ఆఫ్ బర్త్ అవసరం లేదు, టైమ్ ఆఫ్ బర్త్ అవసరం లేదు, ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ ఎనఫ్. సో డేట్ ఆఫ్ బర్త్ తోటి 2 ప్లానెట్స్ మెయిన్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. ఈ డేట్ ఆఫ్ బర్త్ మీరు అందరికీ ఏ పేరుతో తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ సునీత విలియమ్స్ అని చెప్తూ ఉన్నాం. సో ఆవిడ సునీత విలియమ్స్గా జనాలకు తెలుసా, లేదు సునీతగా తెలుసా, విలియంగా తెలుసా, ఇలా ఏ పేరుతో మీరు అందరూ పిలుస్తున్నారో ఆ పేరుకి మీ డేట్ ఆఫ్ బర్త్కి ఎలా సూటబుల్గా ఉందా లేదా అనే విషయంను న్యూమరాలజీలో చూస్తాం. ఆస్ట్రాలజీలో ఏమంటే పేరుకు సంబంధించినవి ఏవి ఆస్ట్రాలజీలో లేదు. ఆస్ట్రాలజీ ఈజ్ లైక్ ఏ మిర్రర్. సో అక్కడ ఏముంది అని మీరు తెలుసుకోవచ్చు, కానీ సొల్యూషన్స్ అనేవి లేవు. సొల్యూషన్స్ అంటే కూడాను మనకు రెమెడీస్ చాలా చెప్తూ ఉంటారు. నవగ్రహ ఆరాధన చేయాలి, హోమం చేయాలి, అటువంటి జపం చేయాలి, ఇటువంటి జపాలు ఉంటాయే కానీ కంప్లీట్ సొల్యూషన్ అనేది ఉండదు. న్యూమరాలజీలో కంప్లీట్ సొల్యూషన్ అనేది ఉంటుంది. ఆ కంప్లీట్ సొల్యూషన్ కూడాను ఒక పేరులో స్పెల్లింగ్ మార్పుతో ఉంటుంది. చాలా చక్కగా వివరించారండి. న్యూమరాలజీలో ఎలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎలాంటి సమస్యలు అని చెప్పామంటే, ఒక చెట్టుకి వాటర్ వేస్తామండి. వాటర్ ఎక్కడ వేస్తాము? పాదులో వేస్తాం. వాటర్ పాదులో వేసినప్పుడే చెట్టు మొత్తం వాటర్ వస్తుంది. ఒక్క పాదులోనే వాటర్ ఉండదు కదా. అదేవిధంగా ఒక వ్యక్తికి ఒక పేరు తీసుకున్నారంటే లైఫ్ లాంగ్ ఎటువంటి సమస్య ఉన్నా కూడాను సాల్వ్ చేసుకోగల కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. మనకు చాలా మందిని చూడొచ్చండి. ఎన్టీ రామారావు గారు కావచ్చు, అదేవిధంగా అబ్దుల్ కలాం గారు కావచ్చు, అబ్రహాం లింకన్ గారు కావచ్చు, వీళ్ళెవ్వరు కూడాను కష్టపడకుండా పైకి వచ్చారంటే అది చెప్పలేం. సో కష్టపడే పైకి వచ్చారు. అటువంటి కెపాసిటీ ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. బట్ ఆ కెపాసిటీ వాళ్ళ నేమ్లో ఉండాలి.
మనకు ఎంత వెలుతురు ఉన్నా కూడాను చూపు సరలేదు అంటే వెలుతురు ఉన్నా కూడా వేస్ట్. అదేవిధంగా మీరు ఎంత డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినా కూడాను మీకు మంచి నేమ్ అనేది ఉంటే అన్ని ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలను తీసుకుందాం, చిన్నపిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సరిగా భోజనం చేయకపోవడం కావచ్చు, సరిగా చదవకపోవడం కావచ్చు, ఇటువంటి ప్రాబ్లమ్ సొల్యూషన్ ఉంటుంది మంచి నేమ్ తీసుకోవడం వల్ల న్యూమరాలజీ ద్వారా. అదేవిధంగా మ్యారేజ్ అయిన తర్వాత సూటబుల్ లైఫ్ పార్ట్నర్ దొరకడం, అదేవిధంగా మ్యారేజ్ అయిన తర్వాత లైఫ్ పార్ట్నర్ ఇద్దరికీను మంచి రిలేషన్షిప్ అనేది ప్రొలాంగ్ కావడం. దెన్ జాబ్స్ విషయానికి వచ్చామంటే చాలామంది జాబ్స్ జాయిన్ అవుతారు, డ్రాప్ అవుతారు. ఇది కాదు, నెక్స్ట్ ఇంకొకటి బిజినెస్ చేయాలి, ఈ జాబ్ నాకు సూటబుల్ కాదు, అనవసరమైన కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు, మేనేజర్ మీద కంప్లైంట్స్, కలీగ్స్ మీద కంప్లైంట్స్, ఇలా చెప్తూ ఉంటే జాబ్ డ్రాప్ అయిపోతూ ఉంటారు. సో ఇటువంటి సమస్యలకన్నిటికీ మీకు సొల్యూషన్ అనేది న్యూమరాలజీలో తప్పకుండా ఉంటుంది. దెన్ పెళ్ళయి పిల్లలు కూడా లేట్ అవుతూ ఉంటారు. సో ఇటువంటివన్నీ చూసినప్పుడు ఇద్దరికి లైఫ్ పార్ట్నర్ ఇద్దరికి సూటబుల్ అయిందా లేదా, సో మీ డేట్ ఆఫ్ బర్త్కి తగిన విధంగా మీరు ఏ కోర్సెస్ చేయాలి, సో మీకు సూటబుల్ కోర్సెస్ చేసినప్పుడు మీరు ఈజీగా సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చాలామంది మనం చూస్తూ ఉంటాము, ఎంబీఏ చేసి బీటెక్ చేసి చాలామంది ఉద్యోగాలు లేకుండా ఉంటున్నారు. అదేవిధంగా బీటెక్ చేసి టీచింగ్లో సెటిల్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఎంబీఏ చేసి జిమ్ పెట్టుకోవడమో లేదు ఒక సినీ ఫీల్డ్లోకి వెళ్ళడమో ఇలాంటివి చూస్తూ ఉంటాం. సో మీ డేట్ ఆఫ్ బర్త్ని బేస్ చేసుకొని ముందుగానే మీరు తెలుసుకోవచ్చు ఎటువైపు మీరు వెళ్ళాలి. ఆటోమేటిక్గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో, ఏదైతే మేము సజెస్ట్ చేస్తామో ఆటోమేటిక్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా తెలుసుకొని అదే విధంగా మీరు బిజినెస్ చేయడం కావచ్చు, ఏదంటే జాబ్ సెలెక్ట్ చేసుకోవడం కావచ్చు, కోర్స్ సెలెక్ట్ చేసుకోవడం కావచ్చు, సూటబుల్ లైఫ్ పార్ట్నర్ సెలెక్ట్ చేసుకోవడం కావచ్చు, మంచి మ్యారేజ్ డేట్, ఇది చాలా చాలా ముఖ్యం. చాలామంది ఆస్ట్రాలజర్స్ని మీట్ అవుతున్నాము, మంచి మ్యారేజ్ డేట్లోనే మ్యారేజ్ చేస్తున్నాము, బట్ ఎందుకు మ్యారేజ్ రిలేషన్స్ అన్నీ దెబ్బతింటున్నాయి? రీజన్ ఏంటంటే మనకు న్యూమరాలజీలో కనిపిస్తుంది కొన్ని మ్యారేజ్ డేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 8 కానీ 17 కానీ 26 కానీ ఈ తారీఖుల్లో మ్యారేజ్ అయింది అంటే కనుక పిల్లలు లేట్ కావడమా, జాబ్ ఫెయిల్యూర్ కావడమా, బిజినెస్ ఫెయిల్యూర్ కావడమా, అనవసరమైన ప్రాబ్లమ్స్, చిన్న చిన్న చికాకులు ఎక్కువ అవుతూ ఉండడం, ఇది కన్ఫామ్గా జరుగుతుంది. అదేవిధంగా డేట్, మంత్, ఇయర్ 3 యాడ్ చేసి సింగిల్ డేట్ తీసుకున్న 8 అనే నెంబర్ రాకూడదు. దెన్ అదే రోజు 4 నెంబర్ కానీ 13 నెంబర్ కానీ 22 కానీ 31 కానీ ఈ తారీఖుల్లో మ్యారేజ్ జరిగిన 3 యాడ్ చేస్తే కూడా 4 వచ్చింది అంటే అయిష్ట సంసారం అని చెప్తాం. ఇష్టం లేకుండానే వాళ్ళ సంసారం జరుగుతూ ఉంటుంది అన్నమాట. పిల్లల కోసం ఉంటున్నామని చాలామంది చెప్తూ ఉంటారు. మీరు వాళ్ళ మ్యారేజ్ డేట్ని కౌంట్ చేసి మీరే తెలుసుకోవచ్చు. దెన్ అదేవిధంగా 5 నెంబర్, అందరికీ 5 నెంబర్ చాలా మంచి నెంబర్ అని చెప్తూ ఉంటాం. 5 కావచ్చు, 23rd కావచ్చు, 14th కావచ్చు, ఈ తారీఖుల్లో మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ టోటల్ యాడ్ చేసిన 5 నెంబర్ వచ్చిన వాళ్ళు కానీ భర్త ఒక చోట భార్య ఒక చోట ఉండడం జరుగుతుంది. దెన్ 7. సో ఇలా మనకు వీటికి ఖచ్చితమైన శాస్త్రీయంగా మీరు చూసినా మీకు జస్ట్ సింపుల్గా కౌంట్ చేసుకోవడం, మీకు మీరే కూడా కౌంట్ చేసుకోవచ్చు. మీ మ్యారేజ్ డేట్ కావచ్చు, మీ రిలేటివ్స్ మ్యారేజ్ డేట్ కావచ్చు, మీరు కౌంట్ చేసుకొని కూడా మీరు చూడొచ్చు. మీరు ఖచ్చితంగా ఇటువంటి డేట్స్లో మ్యారేజ్ అయ్యి ఉంటే కనుక ప్రాబ్లం అనేది తప్పకుండా ఉంటుంది. మీరు ఎంతమంది ఆస్ట్రాలజర్ని కలిసి చేసినా సమస్య అయితే ఉంటుంది. సో మీ డేట్ ఆఫ్ బర్త్కి మీరు ఎటువంటి తారీఖులో మ్యారేజ్ చేసుకోవాలి, యూ క్యాన్ కన్సల్ట్ మెనీ ఆస్ట్రాలజర్స్. మీరు ఆస్ట్రాలజర్స్ని కన్సల్ట్ చేసి కూడాను యాజ్ పర్ న్యూమరాలజీ మంచి మ్యారేజ్ డేట్లో చేసుకోగలిగారు అంటే తప్పకుండా మీకు మంచి మ్యారిటల్ లైఫ్ అనేది ఉంటుంది. ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా హ్యాపీగా మీరు మ్యారిటల్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. న్యూమరాలజీ ఎఫెక్ట్ అనేది ఒక వ్యక్తిపై ఎన్ని రకాల ప్రభావం చూపిస్తుంది? న్యూమరాలజీ ఎఫెక్ట్ అనేది యాక్చువల్గా నంబర్ 1 అండి, బర్త్ నంబర్. సో బర్త్ నంబర్ అంటే ఏదని చెప్తామంటే మీరు పుట్టిన డేట్. సో ఫర్ ఎగ్జాంపుల్ 10th పుట్టారు అనుకోండి, 10th అన్నప్పుడు 1 అన్నప్పుడు సన్ ప్లస్ 0. సో 0 ఎఫెక్ట్ ఏంటి? ఈ రెండు కూడాను మీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. డెస్టినీ నంబర్ అని చెప్తాం, లేదంటే కార్మిక్ నంబర్ అని చెప్తాం. అంటే మంత్, డేట్, ఇయర్ ఈ 3 యాడ్ చేస్తే వచ్చే ఫైనల్ డిజిట్ నెంబర్ని డెస్టినీ నంబర్ అంటాం. సో అటువంటి నంబరు పాజిటివ్లో ఉంటుందా, నెగిటివ్ రోల్ ఉంటుందా అనే దాన్ని బట్టి కూడా మీరు చెప్పొచ్చు. తర్వాత నెక్స్ట్ 3rd వన్ వచ్చి మీ పేరు. మీరు ఏ పేరుతో అందరికీ తెలుసు, మీ కాలింగ్ నేమ్. కొంతమందికి చాలా 2 పేర్లు ఉంటాయండి. దెన్ ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ బాబు అని, ఇలా 2 పేర్లు ఉన్నప్పుడు బాబు అని కొంతమంది పిలుస్తారు, సురేష్ అని కొంతమంది పిలుస్తారు. సో దెన్ వాళ్ళ సిగ్నేచర్ విషయంకి వచ్చామంటే జస్ట్ ఒక ఎస్ రాయడమా, లేదు SB అని రాయడమా, లేదు ఎస్ బాబు అని రాయడమా, వాళ్ళ ఇనిషియల్ యూస్ చేయడం చేయకపోవడం, ఇవన్నీ కూడాను ఆటోమేటిక్గా మీ మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపిస్తుంది. సో మీ నేమ్ అండ్ బర్త్ నంబరు, డెస్టినీ నంబరు, నంబరు, నేమ్లో ఉన్న ప్రొనౌన్సియేషన్, ఇవన్నీ కూడాను ఒక వ్యక్తి మీద ప్రభావం అనేది చూపిస్తుంది. సో మీ డేట్ ఆఫ్ బర్త్కి సూటబుల్గా నేమ్ కనుక పెట్టుకోగలిగారు అన్నప్పుడు తప్పకుండా నేమ్లో ఉన్న A to Z అన్ని క్వాలిటీస్ మీరు యూజ్ చేసుకోగలుగుతారు, మంచి లైఫ్ కూడా చూడగలుగుతారు. ఓకే అండి ఉషా గారు, చాలా మందికి ఉన్న
సందేహం ఏంటి అంటే పిల్లలకు దేవుళ్ళ పేర్లు పెట్టొచ్చా అని, దాని గురించి చెప్తారా? తప్పకుండా అండి. దేవుళ్ళ పేరు పెట్టవచ్చా పెట్టకూడదా? పిల్లలకి చాలామంది వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నామండి, అందువల్ల ఇలా శ్రీనివాస్ అని పెట్టాము, వెంకటేశ్వర్ అని పెట్టాము, అదేవిధంగా దుర్గా అని పెట్టాము, ఇలా చెప్తూ ఉంటారు. పిల్లలకి దేవుళ్ళ పేరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుళ్ళ పేరు చాలా ఉన్నాయండి. మనకు విష్ణు తీసుకున్న, లక్ష్మీదేవిని తీసుకున్న, ఈశ్వరుని తీసుకున్న సహస్రనామాలు ఉంటాయి. బట్ సహస్రనామాల్లో వాటి యొక్క నేమ్స్ యొక్క అర్థాలు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మధుసూదన్ అన్న పేరు తీసుకుంటాం. మధుసూదన్ అంటే మనకు విష్ణుమూర్తి నేమ్. చాలామంది మధుసూదన్ అని పేరు పెట్టినప్పుడు ఏమని పిలుస్తారు? మధు మధు అని యూజువల్గా పిలుస్తూ ఉంటారు. యాక్చువల్గా మధుసూదన్ అంటే అర్థం ఏంటి? మధు అన్న రాక్షసుని సంహరించిన వాడు మధుసూదనుడు అని. అప్పుడు మధు అంటే ఎవరి పేరు పెట్టుకున్నట్టు? ఖచ్చితంగా ఒక రాక్షసుడి పేరు, అది మధు. కాబట్టి ఆ విధంగా మీరు ఏ పేరైతే పెడుతున్నారో, మనకు యాజ్ పర్ ప్రొనాలజీ చూసామంటే కూడా మధు అన్న పేరులో మ్యాడ్ అనే ప్రొనౌన్సియేషన్ వస్తుంది. అదేవిధంగా ఈశ్వర్ అని పెడుతూ ఉంటాం. ఈశ్వర్ అంటే ఏంటి? ఈశ్వర్లో వార్ అనేది ఉంటుంది, అది మంచిది కాదు. సో ఇలా ఏ దేవుడి పేర్లు తీసుకున్నా కూడాను, దేవుని పేర్లు ఉన్నప్పుడు రకరకాల సందర్భాల్లో వచ్చిన పేర్లు. మాధవ అంటూ ఉంటాం. మాధవ అన్నప్పుడు మనకు భాగవతంలో భగవద్గీతలో చదివామంటే మాధవ అనే అర్థం ఏమిటి? అర్జునుడు మాధవ అని పిలుస్తాడు అనమాట. ఎటువంటి పరిస్థితుల్లో మాధవ అంటాడు. సో అటువంటి మాధవ అనే పేరు పిల్లలకి పెట్టవచ్చా పెట్టకూడదు? ఖచ్చితంగా పెట్టడం మంచిది కాదు. దేవుని పేరే కావచ్చండి, దేవుని పేరు అయినప్పటికీ కూడాను ఎటువంటి పేర్లు, అదే మనం గోవింద అనే పేరు తీసుకున్నాం అనుకోండి, అది చాలా మంచి పేరు, ఎందుకంటే విన్ అన్న ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. సో ఇలా మీ పిల్లలకి పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఆ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకు దేవుని పేర్లే పెట్టచ్చు. కానీ ఎటువంటి పేర్లు పెట్టాలి, ఏ పేర్లు పెట్టడం వల్ల అతనికి మంచి లైఫ్ ఉంటుంది, ఆ పేర్లు పెట్టడం వల్లనే మంచి లైఫ్ ఉంటుంది. కానీ మీకు నచ్చిన పేర్లు, కొంతమంది ఏం చేస్తారంటే జస్ట్ వెంకటేశ్వర స్వామికి మొక్కుకో కాబట్టి వే అనే అక్షరం యాడ్ చేశాను, మా తాతగారి పేరు పెట్టాలి కా అనే అక్షరం యాడ్ చేశాను, అలా ఒక అక్షరాన్ని యాడ్ చేస్తే వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ అన్నీ వస్తాయి అనుకోవడం మూఢనమ్మకం. ఖచ్చితంగా ఆ విధంగా యాడ్ చేయడం కూడాను నెగిటివ్ అవుతుంది. సో ఏదైనా కూడాను ఫస్ట్ బిడ్డ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఆ డేట్ ఆఫ్ బర్త్కి ఎటువంటి నేమ్ పెట్టాలి, ఏ నేమ్ పెడితే కనుక వాళ్ళకి మంచి లైఫ్ అనేది ఉంటుంది. సో పేరు పెట్టడం అంటే బాధ్యతతో చేయడం కాదు, బాగుపడే విధంగా పెట్టడం అని గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. నెగిటివ్ నేమ్ నెంబర్స్ కనుక ఉంటే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి? యాక్చువల్గా నెగిటివ్ నేమ్ నంబర్స్ అంటే చాలా వరకు చాలా నేమ్స్లో నెగిటివ్ నేమ్ నెంబర్స్ ఉంటుందండి. చాలా చాలా తక్కువ నేమ్స్ మాత్రమే మంచి నేమ్ నెంబర్ ఉంటుంది. కొంతమందికి మంచి నేమ్ నెంబర్ ఉన్నా కూడాను వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి సూటబుల్ కాకపోవచ్చు. సో సపోజ్ మీ డేట్ ఆఫ్ బర్త్కి మీకున్న నేమ్ నెంబర్ మంచి నేమ్ నెంబర్ ఏంటి సూటబుల్ అయింది అంటే ఎటువంటి సమస్యలు లేకుండా మీరు లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. మోస్ట్లీ నెగిటివ్ నేమ్ నెంబర్ ఉన్నప్పుడు సమస్య, చిన్నపిల్లల విషయంకి వచ్చామంటే హెల్త్ సమస్య ఉంటుంది, సరిగా ఫుడ్ తీసుకోకపోవడం. ఇదేంటి ఫుడ్ తీసుకోకపోవడానికి నేమ్కి ఏం సంబంధం ఉంటుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా సంబంధం ఉంది, మార్చి చూడండి మీకే తేడా అనేది తెలుస్తుంది. దెన్ అదేవిధంగా చదువుకొని కూడాను ఖాళీగా ఉంటారు ఉద్యోగాలు రాకుండా. దెన్ ఉద్యోగం వచ్చినా కూడా చాలామంది ఏం చేస్తూ కొద్ది రోజులు ఉద్యోగం చేసి ఆగిపోతూ ఉంటారు. ఇవన్నీ సమస్యలు. కొంతమంది చాలా కష్టపడుతూ ఉంటారు బట్ బాస్ దగ్గర గుర్తింపు ఉండదు. వాళ్ళు మంచికి వెళ్ళినా కూడాను చెడు రివర్స్ అవుతూ ఉంటుంది. సో అనవసరంగా ఇంట్లో గొడవలు ఉండడం కానీ, బాగా సంపాదిస్తారు కానీ మనీ ఏది పెట్టుకోలేరనమాట. ఇవన్నీ కూడాను నెగిటివ్ నేమ్ నెంబర్స్ యొక్క రిజల్ట్స్ అనమాట. సో నేమ్ నెంబర్ కనుక మంచిగా ఉంది అంటే మీ యొక్క నేమ్ ఏమిటి, సో మీరు యూజ్ చేసిన స్పెల్లింగ్ ఏ రకంగా యూజ్ చేయాలని తెలుసుకోవడమే న్యూమరాలజీ కరెక్షన్. అంతకు మించి మరి ఏం ఉండదు. మరొకటి ఏంటంటే ఏ నేమ్తో మీరు పిలుచుకుంటున్నారు అనేది కూడా చాలా ముఖ్యం. చాలామంది ఒక పేరు పెడతారు, చిన్ని, బుజ్జి, చింటూ, నాని ఇలా పిలుస్తూ ఉంటారు. కంప్లీట్ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇస్తుంది. నాని అనే పేరు అంటే నో అండ్ నిల్ అని అర్థం. కాబట్టి ఇటువంటి నేమ్స్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయడమే మంచిది. న్యూమరాలజీ అనేది బిజినెస్లో కూడా ఉపయోగపడుతుందా? ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. మనకు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే లక్షలు, కోట్లు, వేలు అంటే వాళ్ళ పొజిషన్కు తగినట్లు బిజినెస్ పెడుతూ ఉంటారు. నేమ్ విషయంకి వచ్చామంటే ఏదో ఒక పేరు, దేవుని పేరు పెట్టాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లు పెట్టాలి, ఇలా పెట్టుకుంటూ ఉంటారు. సో మీ నేమ్ అనేది మీ బిజినెస్ని ముందుకు తీసుకెళ్తుందా, అక్కడే ఆపేస్తుందా అనేది చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద కంపెనీ బీపీఎల్ కంపెనీ అండి. బీపీఎల్ కంపెనీ ఇవాళ లేదు. రీజన్ ఏంటంటే డెత్ నెంబర్ అనే నెంబర్ ఉంది. అదేవిధంగా నోకియా ఫోన్ విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. నో అనేది ఆ నేమ్లో ఉంది. సో అదేవిధంగా రెనాల్డ్స్, నానో, సో ఇవన్నీ కూడాను నో అన్న నెగిటివ్ వల్ల ఆ బిజినెస్లు అనేవి చాలా తక్కువ కావడం మనం గమనిస్తూనే ఉన్నాం. దెన్ అదేవిధంగా హెచ్ఎంటీ వాచ్ చూడొచ్చు. హెచ్ వాల్యూ 5
అదేవిధంగా M వాల్యూ 4, T వాల్యూ 4. సో టోటల్గా 13 నెంబర్ వస్తుంది అనమాట. అక్కడ కూడాను మనకు నెగిటివ్ నెంబర్ అనేది ఉంది. సో HMTలో కూడాను నెగిటివ్ నెంబర్ ఉండడము, ఏ బిజినెస్ తీసుకున్నా కూడాను నెగిటివ్ నెంబర్ బిజినెస్లో ఉంది అంటే ఒక టాప్కు వెళ్ళి సడన్గా పడిపోతుంది. మనకు సినిమా విషయంకి వచ్చామంటే VMC అనే బ్యానర్ అండి, అన్నమయ్య సినిమా తీసిన VMC బ్యానర్ చాలా పెద్ద మంచి బ్యానర్, ఎక్కువ సినిమాలు తీశారు, బట్ ఇవాళ లేదు. సో కాబట్టి బిజినెస్ తీసుకుంటున్నప్పుడు ఏ నేమ్ పెట్టాలి, ఏ బిజినెస్కి ఏ నేమ్ పెట్టాలి. మరొక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అంటే రిలయన్స్ పెద్ద కంపెనీ. సో ఫుడ్ విషయంలో బాగుంది రిలయన్స్ అన్నిట్లో, బట్ పెట్రోల్లో మాత్రం వెనకబడి ఉంది. రీజన్ ఏంటి? సో R అనే లెటర్ పెట్రోల్కి సూట్ కాదు. సో ఏ బిజినెస్కి ఏ లెటర్తో స్టార్ట్ కావాలి, ఏ లెటర్తో మీరు మీ డేట్ ఆఫ్ బర్త్కి ఎటువంటి బిజినెస్ చేస్తే సక్సెస్ఫుల్ లైఫ్ అనేది చూడొచ్చు. ఇవన్నీ కూడా తెలుసుకొని బిజినెస్కి మంచి నేమ్ పెట్టుకోవడం ద్వారా మంచి ఆదాయం సాధించడం కాకుండా బిజినెస్ తొందరగా ఫేమ్లో కూడా వెళ్ళే అవకాశం చాలా వరకు ఉంటుంది. మనకు యాజ్ పర్ న్యూమరాలజీ పెట్టిన కంపెనీలు చూడొచ్చు. డెల్ కంపెనీ, ఇది యాజ్ పర్ న్యూమరాలజీ పెట్టిన కంపెనీ. అదేవిధంగా LG కంపెనీ, ఇవన్నీ కూడాను న్యూమరాలజీ ప్రకారం ఉన్నవి. ఈవెన్ కోల్గేట్ కావచ్చు, క్లోజప్ కావచ్చు, ఇవేది చూసినా కూడా న్యూమరాలజీ. దెన్ మనకు గోధుమ పిండి ఉంది, ఆశీర్వాద్ గోధుమ పిండి, ఇలా ఏది తీసుకున్నా కూడాను న్యూమరాలజీ ప్రకారం తీసుకున్నవి రోజు రోజుకి స్లోగా డెవలప్ అయినా ఒక పీక్ వెళ్ళే అవకాశం చాలా వరకు ఉంటుంది. బట్ నెగిటివ్ నేమ్ నెంబర్స్ ఉన్న బిజినెస్లు ఏంటంటే ఒక్కసారిగా పీక్ వెళ్ళి సడన్గా పడిపోవడం అనేది ఉంటుంది. సో బిజినెస్కి మీ యొక్క బిజినెస్ నంబర్ అనడం చాలా ముఖ్యం. న్యూమరాలజీకి సరిపోయే పేరుండి సక్సెస్ పొందిన వ్యక్తుల గురించి చెప్తారా? తప్పకుండా అండి. చాలామంది అసలు న్యూమరాలజీ కరెక్షన్ తీసుకొనే వీళ్ళు ఇంత గొప్ప వాళ్ళు అయ్యారా, మా పక్కింట్లో వీళ్ళు ఇతను ఈ పేరుతోటి ఉన్నారు, ఇతను ఇంత గొప్పగా ఉన్నారు, నాకు తెలిసి అతను ఎప్పుడూ కష్టపడలేదు, సో అతని కరెక్షన్ ఏది తీసుకోలేదు కదా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి మనకు అబ్దుల్ కలాం. సో అబ్దుల్ కలాంని కలాం అంటారు, అబ్దుల్ కలాం అంటారు, APJ అబ్దుల్ కలాం అని అంటారు. తన డేట్ ఆఫ్ బర్త్ 6-3 కాంబినేషన్లో వస్తుంది. యాక్చువల్గా 6-3 కాంబినేషన్ని యాంటీ కాంబినేషన్ అని చెప్తాం. అంటే వాళ్ళకు ఇన్నర్ టెన్షన్స్ ఎక్కువ ఉండడం కానీ, ఎక్కువ సమస్యలు రావడం కానీ. సచిన్ టెండూల్కర్, వీళ్ళ నేమ్ నంబర్స్ యాజ్ పర్ న్యూమరాలజీ కరెక్ట్గా ఉన్నాయి. NT రామారావు, అదేవిధంగా మనకు అబ్రహాం లింకన్, దెన్ KCR, చాలా ఒక్కటి కాదు రెండు ఇద్దరు కాదండి, నరేంద్రనాథ్ దత్తా అని పేరున్న మనకు వివేకానంద. సో ఆ పేరుని వివేకానందగా మార్చుకోవడం జరిగింది. వివేకానంద కూడా యాజ్ పర్ న్యూమరాలజీ ఉంది. సో యాజ్ పర్ న్యూమరాలజీ ఉన్న నరేంద్ర మోదీ. సో ఒక్కళ్ళు ఇద్దరని కాదు, చాలా వరకు మీ చుట్టుపక్కల కాదు చాలా వరకు మనకు ఎక్కడ ఎంత రేంజ్కి వెళ్ళిన వాళ్ళు కూడా నేమ్ నెంబర్స్ తీసుకున్నాము అంటే యాజ్ పర్ న్యూమరాలజీనే ఉన్నాయండి. రవీంద్రనాథ్ ఠాగూర్, విలియం షేక్స్పియర్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, వీళ్ళందరి నేమ్ నెంబర్స్ కూడాను ఏదైతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి సూటబుల్గా ఉందో అదే నేమ్ నెంబర్స్ ఉండడం వల్ల వాళ్ళకు లైఫ్లో ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడాను వాళ్ళు ఈజీగా గెటాన్ అయ్యే అవకాశం వాళ్ళకి కలిగిందనమాట. లేదు అంటే మీకు ఎంత మంచి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా కూడాను నెగిటివ్ నేమ్ నెంబర్ ఉంది అంటే అనవసరమైన ఇబ్బందులు మీకు మీరే కల్పించుకున్న వాళ్ళు అవుతారు. అలాగే నిజ జీవితంలో న్యూమరాలజీ ఎక్కడెక్కడ ఉపయోగపడుతోంది? నిజ జీవితంలో న్యూమరాలజీ మెయిన్గా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిడ్డ పుట్టిన వెంటనే తనకంటూ గుర్తింపు వచ్చే పేరు దగ్గర. సో పేరు దగ్గర న్యూమరాలజీ అనేది ఉపయోగపడుతుంది. దెన్ మీరు ఒక స్కూల్లో జాయిన్ చేయించాలనుకుంటున్నారు, మ్యారేజ్ చేయాలనుకుంటున్నారు, ఏ జాబ్ సెలెక్ట్ చేయాలి, సో ఎటువంటి కోర్స్ చేయాలి, ఏ లైఫ్ పార్ట్నర్, ఏ తారీఖులో పుట్టిన అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వాలి, లేదు మీ ఏ తారీఖులో పుట్టిన అబ్బాయి మీ అమ్మాయికి సూట్ అవుతారు, ఈ విషయంలో మీరు న్యూమరాలజీ సజెషన్స్ తీసుకోవచ్చు. దెన్ వెహికల్ నంబర్స్, మీరు బైక్ తీసుకోవచ్చు, కార్ తీసుకోవచ్చు. దెన్ కలర్స్, సో ఏ కలర్ అయితే మీకు చాలామంది ఏం చేస్తుంటారంటే అన్ని నంబర్స్ తీసుకుంటారు కానీ సూటబుల్ కానీ కలర్ బైక్ తీసుకోవడం అనవసరమైన యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఏ తారీఖులో పుట్టిన వాళ్ళకి యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఎటువంటి వెహికల్, ఎటువంటి కలర్లో తీసుకున్నది, ఎటువంటి నెంబర్ తీసుకోగలిగారంటే వాళ్ళకు మా యాక్సిడెంట్స్ లేకుండా ఉండొచ్చు. ఇవన్నీ కూడా యాక్సిడెంట్ అనేది మన చేతిలో ఉండేది కాదు, ఆటోమేటిక్గా జరుగుతుంది. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ వెహికల్స్ కలర్ అండ్ యువర్ వెహికల్స్ నంబర్. అన్నోయింగ్లీ ఇట్ రిఫ్లెక్ట్స్ యూ, ఇట్ ఎఫెక్ట్స్ యూ అన్నమాట. సో అండ్ మరొకటి ఏంటంటే మీరు ఏదైనా వస్తువులు కొనాలి, ఇంటికి చాలామంది ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ కానీ ఇలా కొంటూ ఉంటారు. ఏ డేట్లో కొంటే మంచిది, చాలామంది కొంటుంటారు కానీ కొత్త వస్తువు అనవసరంగా రిపేర్లు వస్తూ ఉంటాయంటారు. సో రీజన్ ఏంటంటే మీరు కొన్న డేట్. దెన్ బంగారు కొనొచ్చు, ఏ వస్తువు కొన్నా కూడాను ఎటువంటి డేట్లో కొనాలి, దెన్ ఎటువంటి వెహికల్స్ మీరు యూజ్ చేయాలి, ఏ జాబ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి, A to Z లైఫ్ లాంగ్ మీకు కావాల్సిన వివరాలన్నీ కూడాను న్యూమరాలజీ ద్వారా మీకు తెలుసుకోవచ్చు. అలాగే మరొక ప్రశ్న అండి, ఒక మనిషి డేట్ ఆఫ్ బర్త్లో కనుక నెగిటివిటీ ఉంటే నేమ్తో పాజిటివ్గా మార్చుకోవచ్చా?
తప్పకుండా అండి. ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ డేట్ ఆఫ్ బర్త్ అని ఏ డేట్ ఆఫ్ బర్త్ని చెప్తాం, ఏ డేట్ ఆఫ్ బర్త్ పాజిటివ్, ఏ డేట్ ఆఫ్ బర్త్ నెగిటివ్. సో ప్రతి ఒక్క డేట్ ఆఫ్ బర్త్కి కొన్ని పాజిటివ్ ట్రైట్స్, కొన్ని నెగిటివ్ ట్రైట్స్ అని ఉంటాయి. బట్ మోస్ట్లీ 8 పుట్టిన వాళ్ళు కానీ 17 పుట్టిన వాళ్ళు కానీ ఎక్కువ ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా 4th పుట్టిన వాళ్ళు కానీ 13th పుట్టిన వాళ్ళు కానీ ఎక్కువ ఇబ్బందులు, 31st పుట్టిన వాళ్ళు కానీ 22nd పుట్టిన వాళ్ళు కానీ. సో వీళ్ళకు ఎక్కువ డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటుంది. మంత్, డేటు అండ్ ఇయర్ 3 యాడ్ చేసినప్పుడు 8 వచ్చినా 4 కనుక వచ్చినా ఎక్కువ ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారిని తీసుకుంటాం. నరేంద్ర మోదీ గారు పుట్టింది 17వ తారీఖు సెప్టెంబర్ నెల. సో 17 అంటే ఇక్కడ న్యూమరాలజీలో 17 అనే నంబర్ని 7+1 8 నంబర్ని శని గ్రహంగా చెప్తాం. సో శని అంటే ఎటువంటి ఎఫెక్ట్స్ ఇస్తారన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. లైఫ్ లాంగ్ స్ట్రగుల్స్ అనేవి ఉంటుంది. ప్రపంచంలో అతి పెద్ద ధనవంతుడు జాన్ డి రాక్ఫెల్లర్, అతను పుట్టింది కూడా 8. మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టింది 17. అదేవిధంగా మనకు రాజశేఖర్ రెడ్డి గారు పుట్టింది 8. సో ఇలా 8 డేట్ ఆఫ్ బర్త్లో పుట్టి కూడాను వాళ్ళు ఎందుకు అంత రేంజ్కి వెళ్ళగలిగారు? రీజన్ ఏంటంటే వాళ్ళకున్న మంచి నేమ్ నెంబర్. సో నేమ్ నెంబర్ బాగున్నప్పుడు ఖచ్చితంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మీరు బీట్ చేయగల కెపాసిటీ ఉంటుంది. దెన్ మరొక విషయం ఏంటంటే ఎప్పుడైతే నేమ్ నెంబర్ బాగుంటుందో వాళ్ళకు సూటబుల్ ప్రొఫెషన్లో వారు సెటిల్ అవుతారు. నరేంద్ర మోదీ గారి విషయం తీసుకున్నామంటే పాలిటిక్స్లోకి వెళ్ళారు. అదే 8 వాళ్ళు చాలామంది చూసారంటే పాలిటిక్స్లో కానీ ఆయిల్ బిజినెస్లో కానీ ఉంటారు. సో అటువంటి మనకు రాక్ఫెల్లర్, జాన్ డి రాక్ఫెల్లర్ ఆయిల్ పెట్రోల్ బిజినెస్ అన్నమాట. సో పెట్రోల్ బిజినెస్లో అతను ఉన్నంత రేంజ్కి ఇంతవరకు ఎవరు బీట్ చేయలేకపోయారన్నమాట. ఒక 8లో పుట్టిన అతను అంత రేంజ్కి వెళ్ళారు అంటే కారణం ఏంటి? తన నేమ్ నంబర్. అదేవిధంగా నరేంద్ర మోదీ గారి నేమ్ నెంబర్, కేసీఆర్ గారి నేమ్ నెంబర్, రాజశేఖర రెడ్డి గారు. సో దెన్ రాజశేఖర రెడ్డి గారు అకాల మరణానికి కారణం ఏంటి అన్నప్పుడు అక్కడ మనకు ప్రొనాలజీ అనే సబ్జెక్ట్ చూడాలి. సో యాక్చువల్గా డి, ఇట్ డెనోట్స్ డై అన్నమాట. సో డీతో నేమ్ ఎండ్ కావడం కూడా మంచిది కాదు. ఇది ప్రొనాలజీ అనే సబ్జెక్ట్లో వస్తుంది. సో మీకు డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉన్నా కూడాను మంచి నేమ్ నెంబర్ ద్వారా దాన్ని తప్పకుండా బీట్ చేసే అవకాశం ఉంటుంది. దెన్ మనకు బరాక్ ఒబామా గారు ఉన్నారండి. ఒబామా గారు పుట్టింది కూడా 13వ తారీఖు, చిరంజీవి గారు పుట్టింది 22వ తారీఖు, వెంకటేష్ గారు పుట్టింది 13వ తారీఖు, అదేవిధంగా కృష్ణ గారు పుట్టింది 31వ తారీఖు. వీళ్ళందరూ కూడా 4వ నంబర్ వాళ్ళే అనమాట. సో 4 నంబర్ అంటేనే రాహు అన్నమాట. రాహు అంటేనే ఎక్కువ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసే గ్రహం. సో వాళ్ళ లైఫ్లో ఎక్కువ ఇబ్బందులు వచ్చి ఉంటాయి. బట్ ఇబ్బందులను బీట్ చేసి గల కెపాసిటీ వాళ్ళ నేమ్లో ఉన్నందువల్ల మంచి రేంజ్కి వెళ్ళగలిగే కెపాసిటీ అనేది ఉంటుంది. మరొక విషయం వచ్చామంటే యాంటీ కాంబినేషన్ అని చెప్తాం. అంటే బర్త్ నంబర్కి 3 ఉండి డెస్టినీ నంబర్ 6. డెస్టినీ నంబర్ అంటే ఏం లేదండి, బర్త్ నంబర్ అంటే మీరు పుట్టిన డేట్, మీరు పుట్టిన మంత్, మీరు పుట్టిన ఇయర్, ఈ 3 యాడ్ చేసి సింగిల్ డిజిట్ వచ్చేదాన్ని డెస్టినీ నంబర్ అంటే మన తలరాత అని చెప్తాం. యాంటీ కాంబినేషన్ వచ్చే డేట్ ఆఫ్ బర్త్లు కూడా కొన్ని ఉంటాయి. మనకు రఘురామ్ రాజన్ గారు ఉన్నారండి, మనకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్. తనది యాంటీ కాంబినేషన్ 3-6 కాంబినేషన్లో వస్తుందండి. 3-6 కాంబినేషన్లో డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు ఎక్కువగా సెటిల్ కారు, జాబ్లో ఎక్కువ లూజ్ చేస్తూ ఉంటారు. సో అతనికి రఘురామ్ జీ రాజన్ అన్న ప్రతి ఒక్కరు కూడా అతను సంతకం ఎలా చేస్తారని కూడా మీరు ఒక నోట్ మీద కూడా చూడొచ్చు. సో ఆ రఘురామ్ రాజన్ పేరు ఎలా ఉంది, తనలో ఉన్న పాజిటివ్ ప్రొనౌన్సియేషన్స్ ఎన్ని, సో నేమ్ నెంబర్ ఏది, తన డేట్ ఆఫ్ బర్త్కి అది సూట్ అయిందా లేదా, ఇలా ఏదైనా కూడా నెగిటివ్ నేమ్ నెంబర్ ఉన్నప్పుడు మాత్రమే ఎఫెక్ట్ అనేది ఉంటుంది. పాజిటివ్ నేమ్ నెంబర్ ఉన్నప్పుడు డేట్ ఆఫ్ బర్త్లో ఎన్ని నెగిటివ్స్ ఉన్నా కూడాను ఎఫెక్ట్ అనేది లేకుండా మంచి సక్సెస్ఫుల్ లైఫ్ అనేది చూడొచ్చు. యాక్చువల్గా 4, 8 కాకుండా ఎస్పెషల్గా చెప్పాలంటే 12th పుట్టిన వాళ్ళు కూడాను నెగిటివ్ అని చెప్పొచ్చు అండి. 12 అంటే 1-2 కాంబినేషన్, అది ఆపోజిట్ కాంబినేషన్ అని చెప్తాము. 12th పుట్టిన వాళ్ళు కూడాను ఎక్కువ యాంగ్జైటీ ఫీల్ అవుతారు. చాలా మిగిలిన వాళ్ళకంటే వీళ్ళకి కోపం ఎక్కువ ఉండడం, దెన్ కొద్ది కాలం మాత్రమే ఒక జాబ్ కానీ బిజినెస్ కానీ చేయడం, తర్వాత డ్రాప్ కావడం, అన్నీ చేయాలి అన్న ఒక మనస్తత్వం ఉండడం. ఎప్పుడు ఇవన్నీ వస్తాయంటే నెగిటివ్ నేమ్ నంబర్స్ ఉన్నప్పుడు. మనకు వివేకానంద గారు చూసామంటే పుట్టింది 12th, అబ్రహాం లింకన్ గారు పుట్టింది 12th. సో గొప్ప ప్రముఖులందరూ సుందర్ పిచ్చయ్గా మార్చుకున్నారు రాజన్ తీసేసి. సో అతను కూడా పుట్టింది 12th అండి. సో వీళ్ళ నేమ్ నంబర్స్ అన్నీ కూడాను యాజ్ పర్ న్యూమరాలజీయే ఉన్నాయి. సో యాజ్ పర్ న్యూమరాలజీ నేమ్ ఉన్నప్పుడు డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న ప్రతి ఒక్క నెగిటివ్ని బీట్ చేయగల కెపాసిటీ తప్పకుండా ఉంటుంది. నిక్ నేమ్స్ నాని, చిన్న, బుజ్జి ఇలాంటి పేర్లు అందరికీ నెగిటివా, లేదా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కొందరికి పాజిటివిటీ ఉండే అవకాశం ఏమైనా ఉందా? ఓకే, యాక్చువల్గా చూసామంటే ఫస్ట్ నాని అన్న పేరు తీసామంటే యాజ్ పర్ ప్రొనాలజీ NANI, నో అండ్ నిల్.
సో నాని అనేది ఏ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వాళ్ళకు కూడాను సూటు కాని పేరు. సో పిల్లల్ని ఎవరైనా నాని అని పిలుస్తూ ఉన్నట్లయితే ఇవాళ నుండే కట్ చేయడం చాలా మంచిది. దెన్ బుజ్జి అన్న పేరు విషయం వచ్చామంటే బుజ్జి అన్న పేరులో రివర్స్ నెంబర్ అనేది ఉంటుంది. సో వాళ్ళు ఇది ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకు కూడాను సూట్ కాదు. ఏ వర్క్ అనుకున్నా కూడాను రివర్స్ అవుతూ ఉంటుంది. చిన్నప్పుడు చిన్నపిల్లలు కదా అని పిలవడం స్టార్ట్ చేశారు అంటే మీరు అది ఫస్ట్ పిలిచిన వ్యక్తి ప్రభావం కానీ ఫస్ట్ పిలిచిన టైం ప్రభావం కానీ అది లైఫ్ లాంగ్ అదే పేరు కంటిన్యూ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ కొంతమంది సర్టిఫికేట్స్లో కూడా అదే పేర్లు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. దెన్ పండు విషయంకి వచ్చామంటే నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు. 5th పుట్టిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా 14th పుట్టిన వాళ్ళు, 23rd పుట్టిన వాళ్ళు, 1st పుట్టిన వాళ్ళు, 10th పుట్టిన వాళ్ళు, అదేవిధంగా 19th పుట్టిన వాళ్ళు మాత్రం పండు అని పిలుచుకుంటే నో ప్రాబ్లం అండి. బట్ అందరికీ కూడాను పండు అనేది మంచిది కాదు. సో ఏ పేరైనా కూడా ఒక విషయం గమనించాలి. ఇక్కడ ఒక న్యూమరాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి, ఒక ఆస్ట్రాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి అన్ని రకాలుగా ఒక పిల్లలకి పేరు పెడతారండి. సో ఆ పేరులో పాజిటివ్స్ ఉంటాయి. సో మీరు ఆ పేరు పిలవకుండా వేరే పేరు పిలిచారు అంటే ఆ పేరులో ఉన్న ఏ పాజిటివ్స్ కానీ ఏ నెగిటివ్స్ కానీ మీరు పెట్టిన పేరు కంటే తక్కువ ఉంటుంది, కానీ ఎక్కువ అయితే తప్పకుండా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మంచి ఫుడ్ ఐటమ్స్ అన్నీ బాగా ఇంట్లో చేసి పెట్టుకొని వాటర్ తాగితే ఎలా ఉంటుందో అటువంటి పొజిషన్ ఉంటుంది. సో మీరు మంచి పేరు పెట్టినా అది యూజ్ చేయకుండా వేరే పేరు పెట్టి యూజ్ చేస్తున్నారంటే మీరు ఏ పేరైతే పెట్టి పిలుస్తున్నారో ఆ పేర్లు ఉన్న ఇన్ఫ్లుయెన్స్ మాత్రమే పిల్లలకు వస్తుంది, కానీ మీరు పెట్టిన పేరు ఇన్ఫ్లుయెన్స్ రాదు. స్కూల్లో ఒక పేరుతో పిలుస్తారు, మీరు ఏ పేరు పెట్టారో ఆ పేరులో స్కూల్లో పిలుస్తారు. మీరేమంటే పండు, నాని, బుజ్జి ఇలా పిలుస్తారు. సో ఇవన్నీ కూడాను కోరిలేటెడ్ అయ్యి అనవసరమైన సమస్యలు పిల్లలకి తెచ్చిపెడుతుంది. సో టోటల్గా చెప్పేది ఏంటంటే ఏ పేరైతే పెడుతున్నారో అదే పేరుతో పిలవడం మంచిది. మనం ఎవరి గొప్ప వాళ్ళని ఎవరు తీసుకున్నా కూడాను సో వాళ్ళ నేమ్ నెంబర్స్ కూడా యాజ్ పర్ న్యూమరాలజీలో ఉన్నాయి. వాళ్ళు పిలుచుకునే పేరు కూడాను కంప్లీట్గా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అంటాం, సో చంద్రబాబు అంటాం. అదే పేరు చంద్రబాబు అని పెట్టారంటే అనుకోండి చంద్ర కానీ బాబు కానీ అని పిలుస్తారు. సో చంద్రబాబు అని సపరేట్ చేసినప్పుడు అవి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇస్తుంది. చంద్రబాబు అన్నప్పుడు ఒక రకమైన ఇన్ఫ్లుయెన్స్ ఇస్తుంది. సో కాబట్టి ఏ పేరైతే పెడుతున్నారో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి నేమ్ తీసుకుంటున్నప్పుడే ఎలా పిలవచ్చు, ఎలా పిలవాలి అని కనుక్కొని మీరు కష్టమైనా పర్లేదు కొద్ది రోజులు పిలిచారంటే అదే అలవాటు అయిపోతుంది. పెద్ద పెద్ద పేర్లతో పిలుచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వివేకానంద పేరు తీసుకున్నాం అనుకోండి, వివేకానంద అని పూర్తిగా పిలవడం వల్ల వివేకానంద గారు ఇవాళకి కూడా చాలామందికి ఆదర్శప్రాయాలుగా ఉన్నారు. అదే నేమ్ మీ పిల్లలకి పెట్టారనుకోండి వివేక్, ఆనంద్ అని పిలుస్తారు. సో అటువంటప్పుడు ఆ నేమ్కు ఉన్న నెగిటివిటీనే పిల్లలకు వస్తుంది. కాబట్టి ఏ పేరైతే పెడుతున్నారో ఆ పేరు కంప్లీట్గా పిలవడమే పిల్లలకి పూర్తి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలాగే కొన్ని మ్యారేజ్ డేట్స్ నెగిటివ్ అంటున్నారు కదా, మరి ఆస్ట్రాలజీ ప్రకారం ఫాలో అవ్వాలా లేదా న్యూమరాలజీ ప్రకారం ఫాలో అవ్వాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ అన్నప్పుడు ఆస్ట్రాలజీ ఫాలో కావాలా, న్యూమరాలజీ ఫాలో కావాలా? ఫస్ట్ ఆస్ట్రాలజీ విషయానికి వస్తామండి. ఆస్ట్రాలజీ అన్నప్పుడు ఏం చేస్తాము, సో మీ నేమ్ ఏంటి, అబ్బాయి పేరేంటి, అమ్మాయి పేరేంటి, పేర్లను బట్టి జాతకాలు, నక్షత్రాలు ఈ కంపాటిబిలిటీని బట్టి చూస్తారు. ఇక్కడ మరొక విషయం గమనించాలి. వీళ్ళిద్దరు పేర్లు కంపాటిబిలిటీ చూసినప్పుడు వాళ్లకు నక్షత్ర ప్రకారం పెట్టిన పేర్లా లేదు వాళ్ళ పెద్దవాళ్ళ పేర్లు పెట్టారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేషరాశిలో అమ్మాయి పుట్టింది, అమల అన్న పేరు అమ్మాయి, అదే రాశిలో అబ్బాయి ఆదిత్య అన్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. బట్ యాక్చువల్గా అమల అని ఆ పాపకు పేరు పెట్టకుండా వేరే పేరు నిరుపమానో వేరే వృషిక రాశిలో పేరు పెట్టారనుకుందాం. సో వాళ్ళిద్దరికీ ఎలా కంపాటిబిలిటీ ఉంటుంది అది ఆస్ట్రాలజీలో చూస్తారు. దెన్ చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఏం తీసుకుంటారంటే నేమ్ని తీసుకుంటారు. నేమ్ని బట్టి మాత్రమే కంపాటిబిలిటీ అనేది చూస్తారు. సో ఆస్ట్రాలజీ కంప్లీట్ కంపాటిబిలిటీ ఎప్పుడు వస్తుంది అన్నప్పుడు వాళ్ళకు ఎప్పుడు హ్యాపీయెస్ట్ లైఫ్ అనేది ఉంటుంది అన్నప్పుడు సేమ్ బర్త్కి సంబంధించి ఏ పేరైతే పెట్టారో కొంతమంది చెప్తూ ఉంటారు చిన్నప్పుడు పుట్టినప్పుడు నాకు ఈ పేరు పెట్టారు. పుట్టినప్పుడు కొంతమందికి ఆశ్లేష నక్షత్రం అనుకోండి డాడీ డూడే అన్న అక్షరాలు వస్తాయి. సో ఢిల్లీ రాణి అని ఇలా పెట్టారు. ఆ అక్షరానికి సంబంధించి ముహూర్తాలు పెట్టినప్పుడు వాళ్ళకి సక్సెస్ఫుల్ లైఫ్ అనేది ఉంటుంది. దెన్ మ్యారేజ్ డేట్ విషయం తర్వాత మాట్లాడతాము. అండ్ తర్వాత అదేవిధంగా సపోజ్ ఆ నేమ్ పెట్టకుండా వేరే నేమ్ పెట్టినప్పుడు చూసినప్పుడు ఇబ్బందులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిలేటివ్స్ అనుకోండి ఏం చేస్తారంటే ఇది బాగా లేకున్నా కూడా నేమ్స్ మార్చేస్తుంటారు. సో నేమ్స్ మార్చినప్పుడు చాలామంది నాకు పెళ్ళైన తర్వాత ఈ పేరండి, పెళ్ళి కాకముందు ఈ పేరు, మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అంటుంటారు. పేరు మార్చినంత మాత్రాన మీకు సమస్యలు సాల్వ్ అవుతాయి అంటే అది నెగిటివ్ అండి. ఏదో ఒకటి ప్రతి శాస్త్రంలో ఏదో ఒకటి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, అలా అడ్జస్ట్ చేయడమే పేరు మార్చే ప్రక్రియ. దెన్ న్యూమరాలజీ విషయానికి వచ్చామంటే డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్
ఫస్ట్ చూడాలి డేట్ ఆఫ్ బర్త్కు మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము, 8వ తారీఖు పుట్టిన, 17వ తారీఖు పుట్టిన, 26వ తారీఖు పుట్టిన అబ్బాయి కావచ్చు. అదే తారీఖు పుట్టిన అమ్మాయికి మ్యారేజ్ చేస్తే ఎలా ఉంటుంది? వాళ్ళకు ఆస్ట్రాలజీలో కంపాటబిలిటీ వచ్చిందనే అనుకుందాం. ఇప్పుడు 8వ తారీఖు పుట్టిన వాళ్ళు స్టబాన్గా ఉంటారు, చెప్పిన మాట వినరు, వాళ్ళదే పై చెయ్యి అని ఉండాలి అనుకుంటారు. వాళ్ళు ఏది చెప్తే అదే ఎదుటి వాళ్ళు చేయాలి. ఆర్డర్ వేయడానికి ఇష్టపడతారు కానీ ఆర్డర్ తీసుకోవడానికి వాళ్ళకు నచ్చదు. బట్ సేమ్ అదే భార్య కూడా అదే విధంగా ఉంటుంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో ఇటువంటి వాళ్ళకి 7వ తారీఖు పుట్టిన వాళ్ళు కానీ 2వ తారీఖు పుట్టిన వాళ్ళు కానీ మ్యారేజ్ చేశారంటే వీళ్ళకు అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది. ఒక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వాళ్ళ క్వాలిటీస్ అన్నీ కూడా చెప్పగల కెపాసిటీ న్యూమరాలజీకి ఉంది. దెన్ మ్యారేజ్ డేట్ విషయంకి వచ్చామంటే మ్యారేజ్ డేట్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫాలో కావాలా, న్యూమరాలజీ ప్రకారం ఫాలో కావాలా? సో ఇక్కడ ఆస్ట్రాలజీ ప్రకారం తీసుకుని ఒక 4 డేట్స్ తీసుకొని న్యూమరాలజీ ప్రకారం కూడాను సెట్ చేసుకోగలిగారు అంటే మంచి మ్యారిటల్ లైఫ్ అనేది ఉంటుంది. సో ఓన్లీ ఆస్ట్రాలజీ మాత్రమే చూసి నెగిటివ్ నంబర్స్ ఉన్న డేట్లో మ్యారేజ్ చేసుకుంటే ఎక్కువ ఇబ్బందులు ఫేస్ చేయక తప్పదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అటువంటి ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకు మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీకు సొల్యూషన్ అనేది తప్పకుండా ఉంటుంది. దెన్ ఎటువంటి డేట్లో మీరు మ్యారేజ్ సెలబ్రేట్ చేసుకోవాలి, మీకు నెగిటివ్ ఉన్న డేట్ మీ మ్యారేజ్ డేట్లని మీరు సెలబ్రేట్ చేసుకోకుండా పాజిటివ్ మ్యారేజ్ డేట్స్ని అది ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి పర్సనల్గా మీట్ అవ్వగలిగారు అంటే సొల్యూషన్స్ అనేవి చెప్పగలుగుతాము. అటువంటి సొల్యూషన్స్ మీరు ఫాలో అవ్వడం. సో దెన్ సపోజ్ మీ ఇద్దరికి ఒకే డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకు మ్యారేజ్ చేశారు. ఇప్పుడు ఇదివరకు చెప్పినట్లు 8వ తారీఖు అమ్మాయికి 8వ తారీఖు అబ్బాయికి మ్యారేజ్ జరిగింది. సో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి మంచి హ్యాపీయెస్ట్ లైఫ్ అనేది తప్పకుండా ఉండదు. ఎందుకంటే వాళ్ళ మేనరిజం అలా ఉంటుందన్నమాట. సో అటువంటిప్పుడు ఒకరి నుంచి ఒకరికి అట్రాక్టివ్గా నేమ్ నెంబర్స్ పెట్టుకోవచ్చు. వాళ్ళిద్దరిలో కూడాను మంచి కంపాటిబిలిటీతో నేమ్ నెంబర్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఉన్నప్పుడు చాలా వరకు మంచి లైఫ్ అనేది చూడొచ్చు. అలాగే ఉష గారు, మీ దగ్గర కనుక నేమ్ కరెక్షన్ తీసుకుంటే మీరిచ్చే వివరాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూమరాలజిస్ట్ దగ్గర కన్సల్ట్ అయ్యారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చేది నేమ్ కరెక్షన్ అండి. సో నేమ్ కరెక్షన్ ఇచ్చినప్పుడు ఎటువంటి వివరాలు తీసుకోవాలి? జస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే సరిపోదు. సో మీ వివరాలు, మీ సర్నేమ్ కావచ్చు, ఇలా చాలా వివరాలు తీసుకొని మాత్రమే నేమ్ కరెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ హస్బెండ్కి మీకు ఎవరిలో ఒకరికి కరెక్షన్ తీసుకున్నారు అనుకోండి. మీకు కరెక్షన్ ఇచ్చినప్పుడు అంటే మిసెస్కి కరెక్షన్ ఇచ్చినప్పుడు సపోజ్ అది అతనికి యాంటీ అయింది అంటే అనవసరమైన సమస్యలు వచ్చినట్లే. సో ఇద్దరి వివరాలు తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ కరెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నేమ్ కరెక్షన్తో పాటుగా ఇచ్చే వివరాలు మీకు లక్కీ డేట్స్, లక్కీ నంబర్స్, మీరు వెహికల్స్ తీసుకోవాలన్నా, ఫోన్ నెంబర్ తీసుకోవాలన్నా, ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలన్నా ఏ నంబర్స్లో ఉంటే మీకు బాగా ఉంటుంది. సో ఎక్కువ మీరు ప్రాఫిట్ పొందగలుగుతారు. లక్కీ నంబర్స్ లక్కీ డేట్స్ అన్నప్పుడు ఏ తారీఖులో మీరు మొదలు పెట్టాలి ఏ వర్క్ కానీ. అన్లక్కీ డేట్స్ ఏ తారీఖులో మొదలు పెట్టకూడదు. లక్కీ డేస్ ఏ డేస్ మీకు కలిసి వస్తాయి, ఏ డేస్ మీకు కలిసి రావు, మీరు జాగ్రత్తగా ఉండవలసిన డేట్స్ ఏవి. కొన్ని మీకు అన్లక్కీ డేట్ అన్నప్పుడు అనవసరమైన గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి, అనవసరమైన యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి, వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి. అటువంటి డేట్స్లో మీరు ఎలా ఉండాలి? సో అన్లక్కీ డేట్ అన్నప్పుడు ఎటువంటి కేర్ తీసుకోవాలి? దెన్ లక్కీ డేని ఎలా పరిగణలోకి తీసుకోవాలి? అండ్ సూటబుల్ జాబ్ ఏది, మీకు సూటబుల్ కోర్సెస్ ఏది, మీ డేట్ ఆఫ్ బర్త్కి ఏ కోర్సు మీరు చేయాలి, ఏ కోర్స్ చేస్తే కనుక మంచి బెనిఫిట్స్ మీకు ఉంటుంది, ఈ కోర్స్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ బిజినెస్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ మీకు మామూలుగా చాలామంది బిజినెస్ చేసినప్పుడు ఏం చేస్తారంటే భాగస్వాములు ఉంటారు. సో ఆ భాగస్వాములకు సంబంధించి సూట్ అవుతుందా, సూట్ కాదా? సో కొన్ని డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి మాత్రమే పార్ట్నర్షిప్ సూట్ అవుతుంది, కొన్ని డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకు పార్ట్నర్షిప్ సూట్ కాదు. సో అది కూడాను ఏ తారీఖు వాళ్ళతో పార్ట్నర్షిప్ చేయాలి, ఏ తారీఖు వాళ్ళతో చేయకూడదు. తర్వాత మరొక విషయం ఏంటంటే ప్రతి సంవత్సరంలో కూడాను స్ట్రాంగ్ పీరియడ్స్ అని 2 నెలలు ఉంటుందండి. అది ఒక్కో డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకు మారుతూ ఉంటుంది. సో స్ట్రాంగ్ పీరియడ్స్లో మీరు ఏ వర్క్ చేస్తే చాలా బాగుంటుంది, ఇటువంటి స్ట్రాంగ్ పీరియడ్ డీటెయిల్స్ ఇస్తాం. అండ్ దెన్ సిగ్నేచర్ చాలా ముఖ్యమండి. సిగ్నేచర్ చాలామంది నేమ్ కరెక్షన్ తీసుకుంటారు బట్ సిగ్నేచర్ చేంజ్ చేయరు. సో సిగ్నేచర్ అనేది ఇప్పుడు చేస్తున్న సిగ్నేచర్ ఎలా ఉంది, అది ఇప్పుడు చేస్తున్న సిగ్నేచర్ మీ లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది మీకు ఫస్ట్ వివరిస్తాము. అది సిగ్నేచర్ ఎనాలిసిస్ అని చెప్తాం. సో సిగ్నేచర్ ఎనాలిసిస్ని బట్టి చాలా వరకు మీలో ఉన్న నెగిటివ్స్ని మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సమస్య ఎక్కడుంది అని తెలుసుకున్నాము అంటే సొల్యూషన్ అనేది చాలా ఈజీ. సో చాలామంది నేమ్ నెంబర్స్ బాగుంటాయి, డేట్ ఆఫ్ బర్త్ బాగుంటుంది, సిగ్నేచర్ బాగుండదు. సిగ్నేచర్ అనేది మీ యొక్క సరౌండింగ్స్ని బట్టి, మీ టీచర్స్ని బట్టి, మీ పేరెంట్స్ని బట్టి మారుస్తుంటారు. కొంతమంది కొన్ని డూడల్స్ వేసి రకరకాలుగా చేస్తుంటారు. అంటే ఇలా రౌండ్స్ చేయడం, చుక్కలు పెట్టడం, గీతలు పెట్టడం,
కొన్ని మిస్ చేయడం, తెలుగు ఇంగ్లీష్ కలిపి రాయడం, ఇలా చాలా రకాలుగా చేస్తుంటారు. ఇలా చేయడం పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా, ఎలాంటి సిగ్నేచర్ చేస్తే మీకు మంచి లైఫ్ అనేది ఉంటుంది, ఇవి కంప్లీట్గా సిగ్నేచర్కి సంబంధించినది కంప్లీట్గా సైన్స్ అండి. సో ఈ సైన్స్ని బేస్ చేసుకొని సిగ్నేచర్ అనాలిసిస్ చేసి ఉన్న సిగ్నేచర్లో ఉన్న నెగిటివ్ ఏంటి, ఎటువంటి సిగ్నేచర్ మీకు మంచి లైఫ్ అనేది ఇస్తుంది, సో కాబట్టి ఎలాంటి సిగ్నేచర్ చేయాలి అనేది సిగ్నేచర్ మోడల్. అండ్ సిగ్నేచర్లో రాస్తున్న లెటర్ స్ట్రోక్స్ ఎలా ఉన్నాయి, మీరు రాసిన లెటర్స్లో స్ట్రోక్స్ ఎలా ఉన్నాయి, ఎటువంటి స్ట్రోక్స్ మీరు ఇవ్వాలి, మీరున్న ప్రొఫెషన్ ఏంటి. ఒక విషయం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ కనుక ఓపెన్ చేసి రాశారు అంటే వాళ్ళు ఏ ఫీల్డ్కి సూట్ అవుతారు, ఏ క్లోజ్ చేసి రాశారు అంటే వాళ్ళు ఏ ఫీల్డ్కి సూట్ అవుతారు, ఏ ఓపెన్ చేశారు అంటే వాళ్ళు టాకెటివ్ అని అర్థం, వాళ్ళు ఎటువంటి సీక్రెట్స్ కూడా మెయింటైన్ చేయలేరు. ఇదే ఏ ఓపెన్ చేసిన వాళ్ళు పోలీస్ గాను ఒక సిఐడి ఆఫీస్లో ఉంటే వాళ్ళు ఎంతవరకు సూట్ అవుతారు అనేది చూడండి. అదే ఏ ఓపెన్ చేసిన వాళ్ళు ఒక యాంకర్ గాను లేదు ఒక సేల్స్ మ్యాన్ గాను ఉన్నట్లయితే అక్కడ వాళ్ళ సక్సెస్ఫుల్ లైఫ్ అనేది ఉంటుంది. సో మీ ప్రొఫెషన్కి తగిన విధంగా మీ లెటర్స్ యొక్క స్ట్రోక్స్ ఉన్నాయా లేదా, సో ఎటువంటి చేంజెస్ చేసుకుంటే మీకు మంచి లైఫ్ అనేది ఉంటుంది. దెన్ మీ యొక్క నెగిటివ్స్ని ఎలా బీట్ చేయగలుగుతారు. చాలామంది ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ సీత అన్న పేరు తీసుకున్నాం అనుకోండి, టీ అనేది ఎలా రాస్తున్నారు, టీ బార్ టీ అన్న లెటర్ తీసుకున్నామంటే దాదాపు 20 to 30 స్ట్రోక్స్ వస్తాయండి. టీ బార్ ఎలా గీస్తున్నారు, ఎలా స్టార్ట్ చేస్తున్నారు, ఎలా ఎండ్ చేస్తున్నారు, వర్క్ పోస్ట్ పోన్ చేస్తున్నారా లేదు, టెంపర్ ఎక్కువగా ఉందా, అండ్ వాళ్ళ గోల్ లెవెల్స్ ఎలా ఉంది, వాళ్ళ డిజైర్స్ ఎలా ఉంది, ఇలా అన్ని వివరాలు కూడాను మీ యొక్క రైటింగ్ని బట్టి మీ ఇప్పుడున్న రైటింగ్ ఎలా ఉంది, ఇప్పుడున్న మీ యొక్క సిగ్నేచర్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి తెలియజేసి తర్వాత నెక్స్ట్ మీరు ఎలా చేంజ్ చేసుకోవాలి, ఏ లెటర్ ఎలా చేంజ్ చేసుకుంటే మీకు ఏ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకోగలరు అనేది మీకు లెటర్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. అండ్ జెమ్ స్టోన్, ఏ జెమ్ స్టోన్ పెట్టుకోవాలి, సో జెమ్ స్టోన్ ఎందుకు పెట్టుకోవాలి, జెమ్ స్టోన్ అనేది కంప్లీట్గా ఇది కూడా సైంటిఫిక్ అండి. సో ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకు ఏ జెమ్ స్టోన్ పెట్టుకుంటే మంచి సక్సెస్ఫుల్ లైఫ్ అనేది ఉంటుంది. ఆస్ట్రాలజీ ద్వారా జెమ్ స్టోన్ పెట్టుకోవాలా, న్యూమరాలజీ ద్వారా జెమ్ స్టోన్ పెట్టుకోవాలా, ఇటువంటి డౌట్స్ కూడా చాలా మందికి వస్తుంటుంది. సో ఆస్ట్రాలజీ ద్వారా జెమ్ స్టోన్ వాడాలి అంటే టోటల్గా 4 జెమ్ స్టోన్స్ వాడాల్సి వస్తుంది. అంటే నక్షత్రాధిపతి, రాశాధిపతి, దశాధిపతి, ఈ అధిపతులకు సంబంధించిన జెమ్ స్టోన్స్ వాడాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు న్యూమరాలజీకి వచ్చామంటే ఒక్క జెమ్ స్టోన్ సరిపోతుంది. లైఫ్ లాంగ్ లైఫ్ స్టోన్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ జెమ్ స్టోన్ ఏ ఫింగర్కి వేసుకోవాలి, లేడీస్ ఏ ఫింగర్కి వేసుకోవాలి, జెంట్స్ ఏ ఫింగర్కి వేసుకోవాలి, ఏ రోజు పెట్టుకోవాలి, ఇలా ఏ మెటల్తో వాడాలి, మీకు సూటబుల్ మెటల్ ఏది, సూటబుల్ కలర్ ఏది, సూటబుల్ లైఫ్ పార్ట్నర్, అన్మ్యారీడ్ పీపుల్ వచ్చారు అంటే సూటబుల్ లైఫ్ పార్ట్నర్ లిస్ట్ అనేది ఇస్తామన్నమాట. ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్కి దాదాపు 5 to 10 డేట్స్ ఇస్తాం ఈ తారీఖులో, ఎందుకంటే ఒక్క డేట్ ఇచ్చినప్పుడు అన్నీ కూడాను కలిసి రావు. సో 5 to 10 డేట్స్లో ఏ తారీఖులో పుట్టిన అబ్బాయి లేదు ఏ తారీఖులో పుట్టిన అమ్మాయిని మీకు సూట్ అవుతారు. సో ఈ సూటబుల్ లైఫ్ పార్ట్నర్స్ లిస్టు అండ్ సూటబుల్ మ్యారేజ్ డేట్స్ లిస్టు ఇవన్నీ కూడా ఇవ్వడం అనేది ఉంటుంది.